ఇన్సులేషన్ గురించి నోట్స్ రాసుకోండి అమ్మా. ఇన్సులేషన్ 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 అంటే ఏమని చెప్పాను నేను? ఇన్సులేషన్ అంటే ఏదైతే మనకి సన్ నుండి ఎనర్జీ వస్తుందో దాన్నే మనం ఏమంటాం అంటే ఇన్సులేషన్ అని అంటాం. అంతేనా కాదా? సో ఇన్సులేషన్ కి యూనిట్ మెజర్మెంట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం అని చెప్పాం. ఓకే, పైరనోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం కూడా చెప్పాను నేను, పైరనోమీటర్. అంతేకాకుండా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్సులేషన్ అని కూడా చెప్పాను. ఏంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ద సన్ రైజ్, లెంత్ ఆఫ్ ద డే, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద అట్మాస్ఫియర్. అలానే ఇవన్నీ మనకి ఏంటి అంటే ఇన్సులేషన్ ని ఎఫెక్ట్ చేసేవి. ఓకే, అయితే హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే ఈ ఇన్సులేషన్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? ఏ విధంగా అంటే కండక్షన్, కన్వెక్షన్, అడ్వెక్షన్ అనే దాని మీద. టెరిస్ట్రియల్ రేడియేషన్, టెరిస్ట్రియల్ అంటే ఎర్త్ వేడైపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెటల్ వేడైన తర్వాత ఆ మెటల్ నుండి వచ్చే వేడిని మనం ఏమంటాం అంటే, ఈ భాషలో ఇక్కడ ఎర్త్ నుండి వచ్చే వేడిని మనం ఏమంటాం అంటే టెరిస్ట్రియల్ రేడియేషన్ అని అంటాం. ఓకే, సో కండక్షన్, ఆ మెటల్ నుండి వచ్చే వేడిని మనం ఇక్కడ టెరిస్ట్రియల్ రేడియేషన్ అని అంటున్నాం. ఓకే, కండక్షన్, కన్వెక్షన్, అడ్వెక్షన్, టెరిస్ట్రియల్ రేడియేషన్. కండక్షన్ అంటే ఏ విధంగా అవుతుంది? ఓకే, కండక్షన్ అంటే ఏ విధంగా అవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటల్ మనం వేడి చేస్తే ఏమవుతుందంటే, ఈ మెటల్ అనేది ఇక్కడ మనం వేడి చేస్తున్నాం. ఓకే, ఇదంతా వేడి అవుతుంది చూడండి, అది కండక్షన్. కండక్షన్ అంటే ఓకే, దాని కాంటాక్ట్ లో ఉండే విధంగా కూడా మనకు వేడి అవుతుంది. అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కాంటాక్ట్. కాంటాక్ట్ లో ఉంది కదా, దాని కాంటాక్ట్ లో ఉండడం వల్ల ఈ మెటల్ ఎంత పెద్దదైనా అది అలా వేడెక్కుతూ ఉంటుంది. ఓకే, దీన్ని మనం కండక్షన్ అన్నమాట. కన్వెక్షన్ అంటే ఏదైతే మనం ఇప్పుడు వేడి నీళ్ళు పెడతాం, వేడి నీళ్ళు పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఇదంతా మరిగేటప్పుడు, ఇదంతా హీట్ అయ్యేటప్పుడు పైన లేయర్ కూడా మనకి ఏమవుతుంది అంటే వార్మ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూల్ ఎయిర్ మొదట ఉంటుంది, కానీ ఇదంతా హీట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ ఎయిర్ అనేది వార్మ్ అవుతుంది. వార్మ్ ఎయిర్ ఎప్పుడు ఏంటంటే లైట్ వెయిట్ తో ఉంటుంది, అది పైకి రైజ్ అవుతుంది. దానిపైన కూల్ ఎయిర్ అనేది కింద పడుతుంది. అర్థమైందా లేదు? ఇలానే మన ఎర్త్ కూడా ఏమవుతుంది అంటే హీట్ అయ్యేటప్పుడు కూడాను ఈ వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది, కూల్ ఎయిర్ అనేది కింద పడుతుంది. ఎందుకంటే కూల్ ఎయిర్ హెవీ వెయిట్ తో ఉంటది. ఓకే, సో వార్మ్ ఎయిర్ అనేది లైట్ వెయిట్ తో ఉంటది. సో ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా ఏవైతే సైక్లిక్ ఫామ్ లో మనకి రైజింగ్ అనేది అవుతుందో దీన్ని మనం కన్వెక్షన్ అంటాం. అడ్వెక్షన్ అంటే ఏంటి సార్ అంటే హార్జెంటల్ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్. సార్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, జనరల్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసేది హార్జెంటల్ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్. దీని వల్ల సైక్లోన్స్ వస్తాయి, ఇవన్నీ మూవ్మెంట్ అయ్యే ఎయిర్ అన్ని ఇవే కదా, అంటే దీని వల్ల రావచ్చు అంటే జనరల్ గా చెప్తున్నాను. మనం ఏ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది, హై ప్రెజర్ నుండి లో ప్రెజర్ కి వెళ్ళేటప్పుడు ఎయిర్, దాన్ని ఏమంటాం మనం? హార్జెంటల్ గా ఎయిర్ మూవ్ అయితే దాన్ని అడ్వెక్షన్ అని అంటారు. ఓకే, టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఎర్త్ ఏదైతే మన కాంటాక్ట్ లో ఉంటుందో దాన్ని మనం టెరిస్ట్రియల్ రేడియేషన్ అని అంటాం. ఇవి మనం చూసిన కాన్సెప్ట్ ఏంటంటే ఇన్సులేషన్ అంటే ఏంటో అర్థం కావాలి, కండక్షన్ అంటే ఏంటో అర్థం కావాలి, కన్వెక్షన్ అంటే ఏంటో అర్థం కావాలి, అడ్వెక్షన్ అంటే ఏంటో అర్థం కావాలి. ఓకే, అలానే ఇంకేం అర్థం కావాలి అంటే టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటో అర్థం కావాలి. ఈ 4 కాన్సెప్ట్స్ జస్ట్ అర్థం అయితే అక్కడక్కడ చూస్తాం. అడ్వెక్షనల్ ఫోర్సెస్ అని, లేదా కండక్షన్ అని, కన్వెక్షన్ అని, కన్వెక్షనల్ కరెంట్ అని. కన్వెక్షనల్ కరెంట్ అంటే ఇదే విధంగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్కడైనా అవ్వచ్చు. కన్వెక్షనల్ కరెంట్ అంటే ఈ విధంగా అవుతూ ఉంటుంది. మనం ఇంకా ఇండెప్త్ గా వెళ్ళట్లేదు, వెళ్తాం. ఓకే, జస్ట్ కాన్సెప్ట్స్ జస్ట్ లైట్ గా తెలిస్తే చాలు, ఆ తర్వాత మనం దాని మీద వెళ్తూ ఉంటే మీకే అర్థం అవుతుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ రాసుకోండి, ఇన్సులేషన్. స్పీడ్ గా ఇప్పుడు నేను చెప్పానంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే కాబట్టి నేను స్పీడ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్పీడ్ గా చెప్పానని మళ్ళీ అనుకోవచ్చు. రాసుకోండి అమ్మా. రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. ఏది అడుగుతున్నారు? ఏంటమ్మా అజయ్, మీరు న్యూ జాయినింగ్? ఎస్ సార్. ఈ రోజే వచ్చారా? ఆల్రెడీ 1 అవర్ క్లాస్ చూసాను సార్. మీరు ముందు ఇన్సులేషన్, ఎర్త్ రొటేషన్ అక్కడ వరకు చూసాను, లైవ్ అవుతుందని వచ్చాను. ఓకే ఓకే, ఆ క్లాస్ విన్నావు కదా, అయితే మీకు అర్థమై ఉండొచ్చు. అర్థం. ఓకే, సో ఇంకెవరైనా న్యూ జాయినింగ్స్ ఉన్నారా? ఈ రోజే వచ్చిన వాళ్ళు? ఈ రోజు వచ్చిన వాళ్ళు ఒక్కలే. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి, రాసుకోండి. ఇన్సులేషన్. ఇన్సులేషన్ 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 అంటే ఏంటమ్మా? ఇన్సులేషన్ ఇస్ ద energy received on the earth, energy received on the earth
surface, energy received on the earth surface from the sun. Earth surface from the sun. దీన్ని మనం ఇన్సులేషన్ అంటాం. అంటే సన్ నుండి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే ఇన్సులేషన్ అని అంటాం. ఓకే, సన్ నుండి వచ్చే వేవ్స్ ఎలా ఉంటాయి? షార్ట్ వేవ్స్. అంతేనా కాదు, దాన్నే మనం యూవి రేడియేషన్ అంటాం. ఓకే, అంటే మళ్ళీ ఎర్త్ నుండి ఏదైనా ఆబ్జెక్ట్ హీట్ అయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ నుండి వచ్చే వేడి ఎలా ఉంటది? లాంగ్ వేవ్స్. అంతేనా కాదు? సో ఇది వాడు చెప్తున్నాడు అనమాట. రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ అది. ఇన్సులేషన్ అంటే ఏంటో అర్థమైందా? సన్ నుండి వచ్చే ఎనర్జీని మనం ఇన్సులేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ పాయింట్, ఎర్త్ రిసీవ్స్ సన్స్ రేడియేషన్. Earth receives sun radiation heat in the form of short waves. In the form of short waves. Short waves. Ante UV radiation. UV radiation. UV radiation. And reflects back the heat. And reflects back the heat. And reflects back the heat. Heat received into space. Key point important. Received into space. Into space as long wave radiation. As long wave radiation. As long wave radiation. Long wave radiation. Infrared. Infrared rays. Infrared rays. Infrared. Okay. అంతేనా కాదా? అంటే మనకి ఎర్త్ నుండి వచ్చే ఎనర్జీ ఇప్పుడు ఎలాంటి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాడంటే, ఒక మెయిన్స్ క్వశ్చన్ చెప్పడానికి మీకు ఈ పాయింట్ చెప్పాను నేను. ఆ మెయిన్స్ క్వశ్చన్ ఏంటి అంటే ఎలా అడుగుతాడు అంటే, డిస్కస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ సిస్టమ్ మెయింటైన్స్ హీట్ బ్యాలెన్స్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎర్త్ అట్మాస్ఫియర్ సిస్టమ్ ఎలా హీట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఆ క్వశ్చన్ నేను తర్వాత చెప్తాను. ఈ కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత. ఇది రాసుకున్నారు కదా. నెక్స్ట్ పాయింట్, ఇన్సులేషన్ ఈజ్ మెజర్డ్. ఇవి ఇలాంటివి రాయొద్దు. అంటే ఒకవేళ ఇన్సులేషన్ గురించే అడిగితే రాయండి, కానీ మీకు జస్ట్ ప్రిలిమ్స్ కి ఉపయోగపడుతుందని చిన్న పాయింట్ ఇచ్చాను నేను. ఇన్సులేషన్ ఈజ్ మెజర్డ్. Insulation is measured with the help of pyranometer. Okay, just the pyranometer instrument. Pyranometer. ఇన్సులేషన్ కి ఏవేవి ఎఫెక్ట్ చేస్తాయి రాసుకోండి. ఇన్సులేషన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్సులేషన్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్సులేషన్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్సులేషన్? ఫ్యాక్టర్స్ ఏవేవి ఇన్సులేషన్ కి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి? ఫస్ట్ది ఏంటంటే రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. The rotation of the earth on its axis. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ చేస్తుందా లేదా అమ్మా? అంతేనా కాదా? రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అనేది మీకు ఏం చేస్తుంది? ఇన్సులేషన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది అని చెప్పాను నేను. ఓకే, ముందు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ చేస్తుంది, అంతే విధంగా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది కూడా నీ ఎఫెక్ట్ చేస్తుందని చెప్పాను నేను మీకు. డ్యూరేషన్ ఆఫ్ ద డే అనేది లేదా డైరెన్యువల్ రే అనేది కూడా మీకు చెప్పాను. డైరెన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ రాసుకోండి. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ గురించి చిన్న 2 పాయింట్లు రండి, ఎక్కువద్దు.
The earth rotates on its axis. The earth rotates on its axis. On its axis. Am I right or not? On its own axis అనాలి. On its axis అంటే అంత బాగోదు. On its own axis. ఎంత యాక్సిస్ తో రొటేట్ అవుతూ ఉంటదమ్మా ఎర్త్ అనేది? ఎంత యాంగిల్ తో రొటేట్ అవుతూ ఉంటది? 66.5 లేదా నేను కొంతమంది కలగంటే 23.5 అని అంటారు. ఓకే, ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. యాక్సిస్ at an angle of ఎంత యాంగిల్ అమ్మా? 66.5. 66.5 degrees. ఓకే, దీనికి కంటిన్యూస్ గా రాస్తాను ఒకసారి ఎరైజ్ చేసి. 66.5 degrees with the plane of the orbit, with the plane of its orbit, with the plane of its orbit, with the plane of its orbit around the sun, with the plane of its orbit around the sun, around the sun, sun చుట్టూ, around the sun. అంటే ఏ విధంగా? ఈ ఒక్క పాయింట్ రాయండి, దీన్ని ఒకసారి గ్రాఫ్ డయాగ్రామ్ తో చూపిస్తాను. ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ on this inclined axis, on this inclined axis has greater influence of insulation, greater influence of insulation, greater influence of insulation అంటే ఎలాగో ఒకసారి చూపిస్తాను చూడండి. గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్సులేషన్ ఒకసారి ఇది రాస్తారా? ఒకసారి చూపిస్తాను. అయిపోయిందా? ఒకసారి ఇది సన్, ఇది ఓకే, ఇది ఎర్త్. ఇది ఎర్త్ ఎలా ఉంటుందమ్మా? ఎర్త్ ఇది అనుకుంటే ఇవ్వండి, ఇలా ఇంక్లైన్ అయ్యి ఉంటది. ఎలా ఇంక్లైన్? ఇలా ఇంక్లైన్ అయ్యి ఉంటది. ఎంత యాంగిల్ తో ఇంక్లైన్ అయ్యి ఉంటది? ఓకే, ఇలా ఆర్బిటల్ గా చూసుకుంటే 66.5 degrees. అంతేనా కాదు? ఇలా ఇంక్లైన్ అయ్యి ఉంటది. ఎంత? 66.5 degrees తో ఇంక్లైన్ అయ్యి ఉంటది. అయితే ఎర్త్ ఎప్పుడైతే ఇలా తిరుగుతూ ఉందో, రొటేషన్ అవుతూ ఉందో, ఈ సన్ రైస్ అనేది ఎక్కడైతే ఇంక్లైన్ అయ్యి ఉందో దాని మీద ఎక్కువ పడుతుంది అని అంటున్నాడు కదా వాడు ఏమంటున్నాడు? సో ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ దిస్ ఇంక్లైన్డ్ అంటే ఎలాగోండి, ఇది ఇంక్లినేషన్. ఎంత అంటే 66.5 degrees. The rotation of the earth on this inclined axis has greater influence of insulation అని అన్నాడు. అంతే కదా? ఇంతే కదా? ఇది సన్, ఇది ఎర్త్. సో ఆడేమన్నాడు? ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ దిస్ ఇంక్లైన్డ్ యాక్సిస్, ఇవ్వండి ఇలా తిరుగుతుంది, ఇలా ఇంక్లైన్ అయ్యి ఉంది. ఇలా ఇంక్లైన్ అయ్యి ఉంటే ఏముంటే, ఇలా దేని మీద అయితే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది? ఈ రొటేషన్ దీని మీద ఎక్కువగా ఉంటది. ఇంక్లైన్ దేని మీద ఎక్కడైతే అయ్యిందో అక్కడ మీకు ఏంటంటే మీకు ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ రెండోది, అది అర్థమైంది కదా? ఫస్ట్ అర్థమైంది కదా, యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. సెకండ్ ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ద సన్ రైస్. యాంగిల్ ఆఫ్ inclination of sunrise, angle of inclination of sunrise. ఓకే, సో ఎక్కడమ్మా ఎక్కువగా ఉంటది సన్ రైస్? ఎక్కడ ఎక్కువగా ఉంటది? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ డిస్టెన్స్ తగిలింది అనుకోండి, ఇవ్వండి ఇది సన్. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ సన్ రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఎలా ఉంది? ఓకే, ఇది స్టూడెంట్ నిన్న అర్థం కాలేదు అని అన్నారు. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇవ్వండి ఇక్కడ ఉంది,
దీని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్లినేషన్ ఆఫ్ సన్ రైజ్ దేని మీద ఎక్కువగా ఉంటాయి, దేని మీద ఎక్కువగా ఉంటది, ఓకే ఈక్వేటర్ మీద ఎక్కువగా డైరెక్ట్ గా వచ్చి పడతారు. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటదంటే ఈక్వేటర్ మీద డైరెక్ట్ గా పడుతుంది. మిగతా దాని మీద ఎలా పడుతుంది మీకు, ఓకే సో ఏంటంటే స్లాంట్ రేస్ పడతాయి. సో దీని వల్ల ఏంటి అంటే మీకు ఇన్సులేషన్ అనేది ఈక్వేటర్ మీద ట్రాపిక్స్ మీద ఎక్కువగా ఉంటది, అలా దాటితే ఇన్సులేషన్ అనేది తగ్గిపోద్ది అని అన్నాడు. అర్థమైందా? సో అది రాసుకోండి. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ద సన్ రైజ్. రాసుకున్నారా? నెక్స్ట్ దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ సన్ రైజ్ అనేది ద సన్ రైజ్ హ్యావ్, రాసుకోండి, ద సన్ రైజ్ హ్యావ్ direct impact on equator and tropics, on equator and tropics. Hence it has more insulation when compared to the poles. పోల్స్ తో పోల్చుకుంటే మీకు ఏంటంటే ఇక్కడ మీకు చాలా ఎక్కువగా ఉంటది అని చెప్తున్నాడు వీడు. అర్థమైందా లేదా? డైరెక్ట్ అంటే షార్ట్ డిస్టెన్స్ స్మాల్ ఏరియా ఎక్కడ మీకు మధ్యలో, అక్కడైతే మీకు లాంగ్ డిస్టెన్స్ అనేది ఉంటది. ఓకే సో ఇది వాడు చెప్తున్నాడు. సో హెన్స్ ఈ పాయింట్ అర్థమైందమ్మా. ద సన్ రైజ్ హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆర్ డైరెక్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆన్ ఈక్వేటర్ అండ్ ట్రాపిక్స్ when compared to the poles. నెక్స్ట్ మూడోది ఏమని చెప్పాను, డ్యూరేషన్ ఆఫ్ డే ఆర్ లెంత్ ఆఫ్ డే, ఆర్ ఏంటంటే లెంత్ ఆఫ్ డే. ఓకే సో డ్యూరేషన్ ఆఫ్ ద డే అనేది ఏంటి, వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ సీజన్స్ టు సీజన్. ఐ రైట్ ఆర్ నాట్? సో లాంగర్ డ్యూరేషన్ ఉంది అంటే మీనింగ్ ఏంటమ్మా, లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ ద డే ఉందంటే ఆ మీనింగ్ ఏంటి, ఇన్సులేషన్ చాలా ఎక్కువగా ఉంటది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లో మనకి ఎలా ఉంటది, ఇన్సులేషన్ చాలా ఎక్కువగా ఉంటది. ఓకే అదే వింటర్ లో అయితే ఇన్సులేషన్ చాలా తక్కువగా ఉంటది. సింపుల్ గా అదే రాయండి. ద లాంగర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద డే, the longer the duration of the day, the longer the duration of the day, the greater the amount of insulation received. The greater the insulation, the greater the insulation. The shorter the duration of day, the shorter the duration of the day. Next, the shorter the duration of the day, the shorter the duration of the day, the shorter the duration of the day, shorter the insulation, less insulation ante baguntadi, leads to less insulation. Shorter the duration of the day leads to less insulation, ఇన్సులేషన్ తక్కువగా ఉంటది కదా, డే ఎక్కువగా ఉంటాయి. నిన్న మనం అదే డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే ఇది ప్లేస్ టు ప్లేస్ అనేది ఇన్సులేషన్ వేరేగా ఉంటది. అంటే ఇన్సులేషన్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఏరియా టు ఏరియా అండ్ సీజన్ టు సీజన్. అంతేనా కదా? ఇన్సులేషన్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఏరియా టు ఏరియా, సీజన్ టు సీజన్. ఏరియా టు ఏరియా అంటే బాగోదు, సీజన్ టు సీజన్ అనండి. ప్లేస్ టు ప్లేస్ అండ్ సీజన్ టు సీజన్. అది రాసుకున్నారమ్మా. ఇన్సులేషన్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ సీజన్ టు సీజన్. నెక్స్ట్ నాలుగోది. ఇవన్నీ చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అండి, మీకు తెలిసిపోద్ది. ఇన్సులేషన్ అంటే ఇలాంటి మీకు కొన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రాయాల్సి వస్తాయని చెప్తున్నాను నేను. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద అట్మాస్ఫియర్, transparency of atmosphere, transparency of the
అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ ట్రాన్స్పరెన్సీ మీద కూడాను డిపెండ్ అయి ఉంటుంది. అంటే మబ్బులు ఏవి లేకపోయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇన్సులేషన్ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఎమరైట్ అన్నట్టు. అదే మబ్బులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇన్సులేషన్ వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. హీట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఈ పాయింట్ మీరు రాయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అలాంటప్పుడు మీరు ఏంటంటే ఆ మెయిన్స్ లో ఆ పాయింట్ మీకు రాయాల్సి వస్తుంది. ఓకే, సో అది రాసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద అట్మాస్ఫియర్. So the transparency of the atmosphere is depends upon the transparency of the atmosphere depends upon the cloud cover erase చేస్తాను. cloud cover and its thickness. సార్ క్లౌడ్ కవర్ అండ్ ఇట్స్ థిక్నెస్ అంటే ఏంటి అని అడగొచ్చు. అండ్ ఇట్స్ థిక్నెస్, క్లౌడ్స్ కూడా రకరకాల క్లౌడ్స్ ఉంటాయి. కొన్ని క్లౌడ్స్ ఉంటాయి క్యూములో నింబస్ క్లౌడ్స్ అని అంటారు, వాటిని క్యూములో నింబస్ క్లౌడ్స్ అంటారు. అవి ఎంత పెద్ద క్లౌడ్స్ అన్నమాట. కొన్ని క్లౌడ్స్ ఉంటాయి సెర్రస్ అని, అవి చాలా సన్నంగా ఉంటాయి. అవి అర్థమైందా? ఇలా ఉంటాయి. కొన్ని క్యూములస్ అని క్లౌడ్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. చిన్న చిన్న క్లౌడ్స్ ఇవి మన మేఘాల్లో చిన్న చిన్న క్లౌడ్స్ ఇవి క్యూములో నింబస్ క్లౌడ్స్. ఇలాంటి క్లౌడ్స్ ఉంటే మనకేంటి, సన్ రైస్ చాలా రిఫ్లెక్ట్ చాలా ఎక్కువ అవుతాయి. అర్థమైందా? అంటే క్లౌడ్ థిక్నెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. క్యూములో నింబస్ క్లౌడ్స్ అని, ఈ క్లౌడ్స్ అన్ని మీకు చెప్తాను అనమాట మీకు. ఓకే, సో దీని గురించి ఏం ఆలోచించక్కర్లేదు. సరే, ఈ క్యూములో నింబస్ క్లౌడ్స్ ఏంటి సార్? ఓకే, క్లౌడ్స్ అండ్ ఇట్స్ థిక్నెస్ చెప్పడానికి మీకు నేను అది చెప్పాను. సో దేని మీద డిపెండ్ అవుతుంది అంటే క్లౌడ్ కవర్ అండ్ ఇట్స్ థిక్నెస్, అది ఎంత థిక్నెస్ తో ఉందా దాని మీద కూడా. ఓకే, అంటే రకరకాల క్లౌడ్స్ ఉంటాయి అనేది తెలియడానికి చెప్పాను నేను. డస్ట్, ఓకే, అట్మాస్ఫియర్ లో కూడా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, మరి అవన్నీ రిఫ్లెక్ట్ చేస్తాయి కదా. డస్ట్ పార్టికల్స్, వాటర్ వేపర్ ఎక్సెట్రా. ఓకే, they reflect ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. దే రిఫ్లెక్ట్, కామా, అబ్జర్వ్ ఆర్ ట్రాన్స్మిట్ ఇన్సులేషన్. అబ్జర్వ్ అన్నాడు చూడండి, దే రిఫ్లెక్ట్ అన్నాడు, కామా అన్నాను, అబ్జర్వ్ లేదా అబ్జర్వ్ చేసుకుంటాయి, ఆర్ ట్రాన్స్మిట్ ఇన్సులేషన్, insulation. They absorb or transmit insulation. అంతేనా కాదా? ఓకే, సో దీని మీద కూడాను మనకు మాక్సిమం ఇన్సులేషన్ అనేది సో మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో మనకేంటి, క్లియర్ స్కై ఉంటే ఇన్సులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి క్లౌడ్స్ తో ఉంటే మనకేమవుతుంది, క్లౌడ్స్ తో ఉంటే ఏమవుతుందమ్మా, ఇన్సులేషన్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ మీకు తెలియాలి. ఓకే, హీట్ బ్యాలెన్స్ లో మనకు అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్. హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ ఎలా హీట్ అవుతుంది, అట్మాస్ఫియర్ ఎలా కూల్ అవుతుంది, ఇది వాడు అడిగాడు. ఓకే, హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఓకే, హీటింగ్ కూలింగ్ ఎలా అవుతుందమ్మా, మనకు 4 ప్రాసెస్ ఉన్నాయి. ఏంటవి? అవి కొద్ది కాన్సెప్ట్స్ తెలిస్తే బాగుంటాయి. వాట్ డూ యూ మీన్ బై టెరిస్ట్రియల్ రేడియేషన్, వాట్ డూ యూ మీన్ బై కండక్షన్, వాట్ డూ యూ మీన్ బై కన్వెక్షన్, వాట్ డూ యూ మీన్ బై అడ్వెక్షన్. ఇలాంటి టెర్మినాలజీ తెలిస్తేనే మీరు ఆన్సర్ రాయగలరు. ముందు చిన్న చిన్నవి తెలుసుకోండి, మనకి ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి. కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, అడ్వెక్షన్ అంటే ఏంటి.
సింపుల్ గా చెప్పండి సార్, కన్వెక్షన్, కండక్షన్, అడ్వెక్షన్ అంటే హారిజంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్, ఓకే, ఇలా వెర్టికల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్. దీన్ని ఏమంటారంటే దీన్ని అడ్వెక్షన్ అంటారు, దీన్ని కన్వెక్షన్ అని అంటారు. అర్థమైందా లేదా? సో కండక్షన్ అంటే ఇది ఏదైనా ఒక సాలిడ్ లేయర్ ఉంటే ఇక్కడ మీరు వేడి చేస్తుంటే ఇదంతా హీట్ అవుతుంది చూడండి, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే దాన్ని కండక్షన్ అని అంటారు. టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే, టెరిస్ట్రియల్ అంటే ఎర్త్, ఇక్కడ ఈ ఎర్త్ నుండి వచ్చే రేడియేషన్ అంతే కదా. ఇది హీట్ అయిన తర్వాత ఇది కూడా రేడియేషన్ అవుతూ ఉంటది కదా. మీరు ఆ రోజు ఏదో రాశారు ఒక ఆన్సర్, అర్బన్ హీట్ ల్యాండ్ ఐలాండ్ ఎఫెక్ట్ అని రాశారు ఒకటి, ఓకే, అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని. అంటే ఏం చేయాలి సార్ ఇలాంటివి తగ్గించాలి అని అంటే, రూరల్ ఏరియాస్ చాలా తక్కువగా వేడిగా ఉంటాయి, అర్బన్ ఏరియాస్ చాలా ఎక్కువగా వేడిగా ఉంటాయి. కారణం ఏంటి అని అంటే ఆ రోజు ఎవరు ఎల్బిడో అనేది ఒకటి రాయలేదు, ఎల్బిడో రాస్తే మంచి మార్క్స్ పడతాయి, ఎల్బిడో అంటే ఏంటో రాస్తే మంచి మార్క్స్ పడేది, ఓకే. కానీ ఎవరు ఆ టెర్మినాలజీ, జాగ్రఫీ టెర్మినాలజీ ఏవి యూజ్ చేయకుండా ఆన్సర్ రాసేసారు, కానీ బాగానే రాశారు. కానీ అది ఆ రోజు మ్యాగజైన్ లో వచ్చింది అనుకుంటా, మీకు రాశారు అది మీకు ఒకసారి చెప్తాను. అలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు, దీనికి కరెంట్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఏవైనా ఇస్తాడు. మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీరే రాయగలరు, కాన్సెప్ట్ తెలియకంటే కరెంట్ అఫైర్స్ చదివి మీరే చేస్తారు, అంతేనా కాదు. దీన్ని మీరు కాన్సెప్ట్ తెలుసుకోవాలి. సో హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఏ విధంగా హీట్ అవుతుంది, ఏ విధంగా కూల్ అవుతుంది, ఏ విధంగా అవుతుంది అంటే మనకి 4 చెప్పాను నేను, టెరిస్ట్రియల్ రేడియేషన్, కండక్షన్, కన్వెక్షన్, అడ్వెక్షన్, అంతేనా కాదా? అది రాసుకోండి. ఏమని రాశారంటే దేర్ ఆర్ different ways of heating and cooling of the atmosphere. They are అవేంటంటే దే ఆర్, ముందు చిన్న బేసిక్స్ తెలుసు అనుకోండి, సైక్లోన్ అంటే ఆ తర్వాత మీరే ఎలాగ తెలిసిపోద్ది. ముందు గాలి ఎటువైపు నుండి ఎటువైపు వెళ్తుందో తెలిస్తే సైక్లోన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఒకసారి చూడండి, సైక్లోన్ అంటే నేను స్టూడెంట్ సైక్లోన్ అంటే ఏంటి సార్ అని అడిగారు, చెప్తాను. ముందు ఈ క్లైమటాలజీ హెడ్డింగ్ పెడితే మీరు లాస్ట్ కాన్సెప్ట్ అడిగారు అనమాట. లాస్ట్ లో క్లైమటాలజీలో హెడ్డింగ్ పెట్టిన వెంటనే మీరు ఏం అడిగారు అంటే లాస్ట్ కాన్సెప్ట్ అడిగారు. ఓకే, ముందు గాలి ఎటువైపులో ఎటు వెళ్తుందో కూడా తెలియట్లేదు మనకి. ఓకే, సో ముందు గాలి ఎటువైపులో ఎటు వెళ్తుందో తెలియకంటే క్లైమటాలజీ నేను సైక్లోన్ చెప్పి మీరు ఏం నేర్చుకుంటారు? ఓకే, ముందు బేసిక్స్ చిన్న చిన్నవి నేర్చుకోండి, ఆ తర్వాత వెళ్తూ ఉంటారు. ఓకే, సో రాసుకోండి. దే ఆర్ ఏంటంటే అవి టెరిస్ట్రియల్ రేడియేషన్, టెరిస్ట్రియల్ అంటే ఎర్త్, రేడియేషన్, టెరిస్ట్రియల్ రేడియేషన్. రెండోది, ఇవి ఇంపార్టెంట్ అమ్మా, ఈ టెర్మినాలజీ ఇస్ ఇంపార్టెంట్. కండక్షన్, క్లైమటాలజీలో ఈ టెర్మినాలజీ ఇస్ ఇంపార్టెంట్, కండక్షన్. మూడోది కన్వెక్షన్, నాలుగోది అడ్వెక్షన్. ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఎల్నినో ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది, చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవని అంటారు. ఓకే, చంద్రబాబు నాయుడుకి వర్షంకి సంబంధం ఏముంది? ఓకే, సో ఇలాంటివి ఏంటో ఎల్నినో ఎఫెక్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇలా 4 ఉన్నాయమ్మా, టెరిస్ట్రియల్ రేడియేషన్, కండక్షన్, కన్వెక్షన్, అడ్వెక్షన్, ఇవి 4. ఓకే, సో ఏంటో ఈ 4 చూద్దాం ఒకసారి, రాయండి. ఫస్ట్ ఏంటంటే టెరిస్ట్రియల్ రేడియేషన్. సో టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే మనకి ఏంటి అర్థం అవుతుంది అంటే, టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటి అంటే మనకి ప్రతి ఒక్కటును, ఓకే, ఎర్త్ మీద ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఏమవుతాయి, ఎర్త్ మీద ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ హీట్ అవుతాయి లేదా కూల్ అవుతాయి. అన్ని మనకి ఎనర్జీ అనేది ఏం చేస్తుంది అంటే రేడియేట్ చేస్తారు, అంతేనా కాదా? ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే హీట్ అవుతుంది లేదా కూల్ అవుతుంది. ఓకే, అవన్నీ మనకి ఏం చేస్తాయి అంటే ఎనర్జీ అనేది రేడియేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, అయితే హాటర్ ఆబ్జెక్ట్స్ అనేది ఎక్కువగా ఎనర్జీ రేడియేట్ చేస్తాయి when compared to the colder objects. Am I right or not? సో ఇలానే ఎర్త్ కూడా ఏం చేస్తుంది అంటే ఏదైతే సన్ నుండి వచ్చే షార్ట్ వేవ్స్ అన్ని రిసీవ్ చేసుకొని
ఇవి లాంగ్ వేవ్స్ గా ఎర్త్ నుండి రేడియేట్ అవుతూ ఉంటుందో, మన ఎర్త్ సర్ఫేస్ నుండి ఎనర్జీ రేడియేట్ అవుతూ ఉంటుందో. ఓకే, టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటంటే, టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉంటే, ఎర్త్ సర్ఫేస్ ఉంటే సన్ నుండి వచ్చే ఎనర్జీ, సన్ నుండి షార్ట్ వేవ్స్ వస్తూ ఉంటాయి. షార్ట్ వేవ్స్ అంటే డైరెక్ట్ గా వచ్చేసి అనేవి షార్ట్ వేవ్ అనేది మనకి వస్తాయి. ఓకే, ఈ సన్ నుండి వచ్చే యూవీ రేస్ అనేవి ఓకే మన ఎర్త్ మీద పడతాయి. ఎర్త్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. ఎర్త్ ఏమవుతుంది అంటే హీట్ అవుతుంది. ఈ హీట్ అయిన ఎనర్జీ ఏమవుతుంది, రేడియేట్ చేస్తూ ఉంటది. అది ఏ విధంగా రేడియేట్ చేస్తుంది, లాంగ్ వేవ్స్ గా రేడియేట్ చేస్తూ ఉంటది. దాన్నే మనం ఏమంటాం అంటే టెరిస్ట్రియల్ రేడియేషన్ అని అంటాం. అర్థమైందా లేదా? ఎర్త్ ఏదైతే వేడెక్కిన తర్వాత ఆ ఎనర్జీని మళ్ళీ రిలీజ్ చేస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే టెరిస్ట్రియల్ రేడియేషన్. ఓకే, సో ఈ విధంగా టెరిస్ట్రియల్ రేడియేషన్ అనేది జరుగుతూ ఉంటది. ఓకే, రాయండి ఆ పాయింట్ రాయండి. ఏమని రాస్తారంటే, when earth surface is heated up by insulation, when earth surface, టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటో అర్థమైందమ్మా? టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఎర్త్ ఎనర్జీ రిలీజ్ చేయడం, సన్ నుండి వచ్చే ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంది, ఆ ఎనర్జీ మళ్ళీ రిలీజ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం అంటే టెరిస్ట్రియల్ రేడియేషన్. మీరు ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఫీల్ అవ్వలేదా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అని అంటే, ఫీల్ అవుతున్నారు కదా, ఆ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కదా, మీరు వేడికి తగులుతుంది కదా, దాన్నే ఏమంటారంటే టెరిస్ట్రియల్ రేడియేషన్ అని అంటారు. ఓకే, సో ఇది కూడా మన క్లైమేట్ లో మంచి రోల్ ప్లే చేస్తుంది, రాసుకోండి. The earth surface, the earth surface, the earth surface after being heated up by, after being heated up by, heated up by, heated up by the insulation, ఇన్సులేషన్ ద్వారా కదమ్మా హీటెడ్ అప్ అవుతుంది. ఇట్ బికమ్స్ ఏ రేడియంట్ బాడీ, ఇట్ బికమ్స్ ఏ రేడియంట్ బాడీ, రేడియంట్ బాడీ. సో ఇదేం చేస్తుంది అంటే ఇది మనకి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. చూడండి ఎర్త్ ఏమవుతుందమ్మా, హీటెడ్ అప్ అవుతుంది. ఏ విధంగా, ఇన్సులేషన్ ద్వారా, సన్ నుండి వచ్చే ఎనర్జీ. ఓకే, ఇక్కడ మీకు నేర్చుకోవాలంటే ఓపిక కూడా ఉండాలి. అర్థమైందా? ఒక రోజులో మీరెవరు ఒక నెలలో 2 నెలల్లో ఏంటి ఆన్సర్లు రాసి లేరు. ఓకే, సో ఒకసారి చూడండి నెక్స్ట్ పాయింట్. The earth surface, the earth surface, the earth surface starts to radiate energy, starts to radiate energy, energy, energy to the atmosphere, to the atmosphere, to the atmosphere in the form of long waves, in the form of long waves. అంతేనే కాదమ్మా, ఇందాక నేను ఏం చెప్పాను, సెకండ్ సెంటెన్స్ అదే మీకు చూసుకోండి. ఇన్సులేషన్ లో సెకండ్ సెంటెన్స్ అదే మీకు ఉంది. ఇన్సులేషన్ లో సెకండ్ సెంటెన్స్ ఏముంటుంది అంటే, సార్ డైరెక్ట్ గా సన్ నుండి వచ్చే ఎనర్జీ ఎలా వస్తుంది అంటే మైక్రోవేవ్ షార్ట్ వేవ్స్ లో వస్తుంది. అంతేనా కాదా? ఈ షార్ట్ వేవ్స్ లో వచ్చేది ఏంటి అని అంటారంటే యూవీ రేస్. అది ఏదైనా హీట్ అయిపోయిన తర్వాత అది రిలీజ్ చేసే ఎనర్జీ ఏ విధంగా ఉంటుందంటే లాంగ్ వేవ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్గి మీద ఒక ఏదో ఒక ఐరన్ రాడ్ పెట్టారు. ఓకే, సో అగ్గి అంటే ఇక్కడ ఫైర్ మీద మీరు ఏదో ఒకటి ఐరన్ రాడ్ పెట్టారు. సో ఐరన్ రాడ్ పెట్టి ఈ ఫైర్ నుండి ఇది మీరు వేడి చేశారు. ఈ ఫైర్ నుండి వస్తుంది చూడండి, ఆ ఫైర్ నుండి వచ్చే ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే షార్ట్ వేవ్. ఇది వేడవుతుంది చూడండి, ఇది వేడైన తర్వాత పక్కన పెట్టారనుకోండి, దీని నుండి వచ్చే ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది అంటే లాంగ్ వేవ్. ఓకే, ఇక్కడ ఇదే షార్ట్ వేవ్, లాంగ్ వేవ్ అంటే ఇదే షార్ట్ వేవ్ ఎనర్జీ, లాంగ్ వేవ్ ఎనర్జీ. ఓకే, అదే అందు నుంచి అది డైరెక్ట్ గా వచ్చేది ఏంటంటే మనం యూవీ రేస్ అని అంటాం, ఇవి ఇన్ఫ్రారెడ్ రేస్ అని అంటాం. ఓకే, ద ఎర్త్ సర్ఫేస్ స్టార్ట్స్ టు రేడియంట్ ఎనర్జీ టు ది అట్మాస్ఫియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ వేవ్స్. సెకండ్ పాయింట్ మీకు అదే చెప్పాను నేను. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెరిస్ట్రియల్ రేడియేషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అనండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెరిస్ట్రియల్ రేడియేషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెరిస్ట్రియల్ రేడియేషన్. దిస్ ఈజ్ అంటే బాగోదు కదా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ terrestrial radiation. Is called as terrestrial radiation. Terrestrial radiation అంటే ఇది సెకండ్ పాయింట్ ఇదే కదా. అర్థమైంది మనకి? అర్థమైందా?
నెక్స్ట్ ఈ పాయింట్స్ మీకు అర్థమైతే కొన్ని ఆన్సర్స్ మీరు రాయగలరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమవుతుంది, ఈ షార్ట్ వేవ్స్ అన్ని వచ్చి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందా, ఈ కార్బన్ డైఆక్సైడ్ మన ఎర్త్ లో ఉంటది కదా, మన అట్మాస్ఫియర్ లో. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ టు ద షార్ట్ వేవ్స్. షార్ట్ వేవ్స్ కి ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటది, పంపించేస్తుంది షార్ట్ వేవ్స్. కానీ ఎర్త్ హీట్ అయిపోయిన తర్వాత ఈ లాంగ్ వేవ్స్ ఉంటుంది చూడండి, దీనికి CO2 ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఒపాక్టివ్ గా యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి అంటే దీన్ని పట్టేస్తుంది, ఏదైతే ఎనర్జీ వస్తూ ఉంటుందో దీన్ని పట్టేస్తుంది. ఎప్పుడైతే ఈ CO2 దీన్ని పట్టుకుంటుందో అంటే నా మీనింగ్ ఏంటంటే ఏదైతే ఈ CO2 అనేది ఈ లాంగ్ వేవ్ రేడియేషన్ ని బయటకు వెళ్ళకుండా అలా ఉంచేస్తుందో, ఇది ఎక్కువైపోతే ఎర్త్ వేడైపోతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే గ్లోబల్ వార్మింగ్ అని అంటాం. అర్థమైందా లేదా? గ్లోబల్ వార్మింగ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ CO2 ఎలా అవుతుంది అంటే, దీన్ని మనం తగ్గించాలంటే ఏ విధంగా చేయాలి? ఈ CO2 తగ్గించాలంటే చెట్లు వేయాలి. చెట్లు వేస్తే ఆటోమేటిక్ గా అంటే మొక్కలు నాటితే ఆటోమేటిక్ గా అట్మాస్ఫియర్ లో CO2 లెవెల్ తగ్గుతూ ఉంటది, ఆక్సిజన్ లెవెల్ పెరుగుతూ ఉంటది. ఓకే, వార్మింగ్ అనేది తగ్గుతూ ఉంటది. దీనికి ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే ప్లాంటేషన్. అర్థమైందా లేదా? సో ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇందులో మీకు ఇస్తాడు టెక్స్ట్ బుక్ లో, ఇది ఉంటే మీరు చదివేటప్పుడు జస్ట్ అర్థం చేసుకోండి. టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఇది. ఏమని అంటాడంటే ఈ CO2 ఇది షార్ట్ వేవ్స్ కి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటది. ఈ ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల ఈ షార్ట్ వేవ్స్ పంపించేస్తుంది, కానీ లాంగ్ వేవ్స్ అనేది రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఈ CO2 క్యాచ్ చేస్తుంది. ఎప్పుడైతే CO2 అలా క్యాచ్ చేస్తుందో ఈ వేవ్స్ ని అంటే ఎనర్జీని అలా పట్టించుకుంటుందో ఇది ఎర్త్ అనేది వేడిగా అయిపోతుంది. దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటాము అని చెప్తాడు అనమాట. ఓకే, వార్మ్ అయిపోద్ది కదా, బయటకు వచ్చే ఎనర్జీ పంపించకపోతే ఏమవుతుంది, అలా పట్టుకొని ఉంటే CO2 అంతా హీట్ అంతా అలా క్యాచ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన ఎర్త్ అంతా వేడైపోతుంది. దాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటాం. అంతేనా కదా? సో గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే ఏం చేయాలి? ప్లాంటేషన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సొల్యూషన్. CO2 లెవెల్స్ అనేవి తగ్గించాలి. ఓకే, CO2 లెవెల్స్ తగ్గించాలంటే ఏమేమి చేయాలి? CO2 లెవెల్స్ తగ్గించడానికి చాలా ఉన్నాయి. ఇండస్ట్రియలైజేషన్ అనేది, సోలార్ ఎనర్జీ అనేది పెంచుకోవాలి, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను వన్ ఆఫ్ ద సొల్యూషన్ ప్లాంటేషన్ చెప్పాను. ఇండస్ట్రియల్ స్టెప్స్, ఓకే, ఇండస్ట్రియల్ మెజర్స్, లేదా మీకు ఏవైతే మన వెహికల్స్ యూజ్ చేస్తున్నాం BS6 నామ్స్ లో రావడం, ఇలాంటివన్నీ సొల్యూషన్స్ అవి తర్వాత చూద్దాం. జస్ట్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఒక పాయింట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ రెండోది కండక్షన్. రెండోది ఏంటంటే కండక్షన్ అంటే ఏంటమ్మా మీకు? కండక్షన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కాంటాక్ట్. అదే కదా, బ్రాకెట్ లో రాసుకోండి. బ్రాకెట్ లో ఏం రాస్తారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కాంటాక్ట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కాంటాక్ట్ లో ఉండడం వల్ల కండక్షన్ అంటే. ఇది ఒక్కసారి చూపిస్తాను, ఈ ఇమేజ్ ఒక్కసారి గుర్తుంచుకోండి. మీకు అలా ఒకసారి ఇమేజ్ మళ్ళీ గుర్తుండిపోతే బాగుంటది. ఇది ఒకసారి ఇది ఎలా బ్రెయిన్ లో పెట్టుకోండి. చూడండి, కండక్షన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కాంటాక్ట్. కన్వెక్షన్ అంటే ఇది టెరిస్ట్రియల్ రేడియేషన్. ఇవ్వండి, ఎర్త్ వేడైపోయిన తర్వాత మనకు ఇలా రేడియేషన్ పంపిస్తుంది కదా, దాన్ని ఏమంటున్నాడు అంటే టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటున్నాడు. అదే అన్నాడు కదా, సన్ నుండి వచ్చే ఎనర్జీ ఇన్సులేషన్ ఎర్త్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎర్త్ ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, దాన్ని మనం టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటాము అని అన్నాడు. చిన్న బేసిక్ కాన్సెప్ట్. కండక్షన్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కాంటాక్ట్. దీని ఎర్త్ కి ఏదైతే కాంటాక్ట్ లో ఉందో ఆ లేయర్ అంతా మనకి ఏమవుతుంది అంటే మనకి వేడెక్కుతుంది. కన్వెక్షన్ అంటే ఈ ఒక్క డయాగ్రామ్ జనరల్ గా మీకు బ్రెయిన్ లో పెట్టుకోండి. కన్వెక్షన్ ఇది కన్వెక్షన్, టెరిస్ట్రియల్ రేడియేషన్ ఇది. ఓకే, జస్ట్ నెక్స్ట్ రాసుకోండి. కండక్షన్ బ్రాకెట్ లో రాసుకున్నారా? ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కాంటాక్ట్. ఏంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్? సో ఏదైతే వార్మర్ ఆబ్జెక్ట్ కి కూలర్ ఆబ్జెక్ట్ క్లోజ్ గా ఉంటుందో అవి ఏమవుతాయి అంటే మీకు ఆ టెంపరేచర్ అది కూడా మీకు కూల్ అనేది అవుతూ ఉంటది. అది రాయండి. కండక్షన్ అంటే చెప్పాను కదా, రాయండి. ద ఎయిర్ ఇన్ కాంటాక్ట్ ఏమని చెప్పానమ్మా నీకు? ఒకసారి చెప్పేస్తున్నాను చూడండి, మళ్ళీ ఈ రోజే విన్నవాళ్ళు. సో ఎయిర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఈ ఏదైతే ల్యాండ్ కి కాంటాక్ట్ లో ఉంటుందో, am I right or not? Get heated slowly. The air in contact with this land. The air in contact with this land. అదే మీకు చూపించాడు కదా, కండక్షన్ అంటే ఇలా చూపించాడు కదా. The air in contact with this land get heated slowly and the upper layers, దీనిపైన ఇంకేవైతే లోయర్లు ఉన్నాయో అవి కూడా ఏమవుతుంది, అవి కూడా మీకు ఏమవుతాయి అంటే మెల్లిగా హీట్ అవుతూ ఉంటాయి. దీన్నే ఏమంటారు అంటే కండక్షన్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కండక్షన్ అంటే ఏంటి అంటే ద ఎయిర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎర్త్, ద ఎయిర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ల్యాండ్
ద ఎయిర్, ఏ ఎయిర్ కాంటాక్ట్ లో ఉంది? ఈ ఎయిర్. ద ఎయిర్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ ల్యాండ్ గెట్ హీటెడ్ స్లోలీ. ఇది కూడా మీకు ఏమవుతుంది? ఎందుకంటే ఇది వేడెక్కిపోయింది. ఈ వేడికి ఎయిర్ తగులుతూ ఉంటే ఏమవుతుంది? ఇది కూడా మీకు వార్మ్ అవుతూ ఉంటది. రైట్ ఆర్ నాట్? దీనిపైన ఉన్న లేయర్ కూడా ఏమవుతుంది అంటే హీట్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ ని ఏమంటారు? దీనిపైన ఉన్న లేయర్ ని కూడా ఏమవుతాయంటే ఈ ప్రాసెస్ హీట్ అవుతూ ఉంటాయి. ఇలా హీట్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ ని ఏమంటారు అంటే కండక్షన్ అని అంటారు. అంతేనా కాదు? ఇది లోవర్ లేయర్స్ లో కండక్షన్ అనేది మీకు ఏంటి అంటే హీటింగ్ అవ్వడంలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అప్పర్ లేయర్స్ లో ఏంటంటే వెర్టికల్ హీటింగ్ అనేది, కన్వెక్షన్ అనేది రోల్ ప్లే చేస్తుంది. లోవర్ లేయర్స్ లో వార్మింగ్ ఆఫ్ ఎయిర్ అనేది అవడంలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకసారి చూడండి, ఇది కండక్షన్ అన్నమాట. కండక్షన్ అంటే ఏమని అన్నాం మనం? ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కాంటాక్ట్. ఏ విధంగా కాంటాక్ట్ లో ఉంది? దీనికి లేయర్ లో ఏదైతే కాంటాక్ట్ లో ఉందో ఈ ఎర్త్ లేయర్ కి అది మనకి హీట్ అవుతుంది. రాసుకోండి, కండక్షన్. రాసుకోండి. ద ఎయిర్ ఇన్ కాంటాక్ట్ విత్ the air in contact with the land gets heated slowly. అంతేనా కాదమ్మా? మీరు మామూలుగా ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ద అప్పర్ లేయర్స్, దీని పైన లేయర్స్ కూడా, and the upper layers in contact with the lower layers. అంటే దీనికి ఏవైతే కాంటాక్ట్ లో ఉన్నా అవన్నీ అయిపోతుంది. నేను అదే చెప్పాను కదా, ఆబ్జెక్ట్ మీరు వేడి చేస్తే దాని కాంటాక్ట్ లో ఉన్న మొత్తం అంతా వేడి అవుతుంది. అండ్ ద అప్పర్ లేయర్స్ in contact with the lower layers and the upper layers in contact with the lower layers also get heated. This process is called conduction. This process is called కండక్షన్. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం అంటే కండక్షన్ అని అంటాం. ఓకే, రాసుకో సార్. చెప్పండి. అంటే రేడియేషన్ వల్ల కండక్షన్ జరిగింది కదా సార్? రేడియేషన్ వల్ల కండక్షన్ జరుగుతుంది. ఇక్కడ రేడియేషన్ వల్ల కదా కండక్షన్ జరుగుతుంది. కండక్షన్ అండి, కండక్షన్ అంటున్నాను. కండక్షన్ ఇవ్వండి. రేడియేషన్ వల్ల, ఎర్త్ వల్ల ఇదేంటంటే కండక్షన్, కన్వెక్షన్, ఇవన్నీ ఏంటంటే ప్రాసెస్. అర్థమైందా లేదా? రేడియేషన్ వల్లే కదా మన ఎర్త్ కు వచ్చిన ఈ టెరిస్ట్రియల్ రేడియేషన్ వల్ల ఏమవుతుంది అంటే దానికి కాంటాక్ట్ లో ఉన్న ల్యాండ్ ఏమవుతుంది అంటే ఎయిర్ ఏమవుతుంది అంటే వార్మ్ అయిపోతుంది. దానికి కాంటాక్ట్ లో ఉన్నది కూడా వార్మ్ అవుతూ ఉంటది. సో ఇది లోయర్ లేయర్స్ లో వార్మింగ్ ఎయిర్ కి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే హీటింగ్ ఎయిర్ కి ఇది ఇంపార్టెంట్ లోయర్ లేయర్స్. అర్థమైంది లేదా? ఆ తర్వాత ఇది వర్షంగా ఎలా మారుతుంది, ప్రెసిపిటేషన్ ఎలా అవుతుంది, ఈ వర్షంగా ఎలా వస్తుంది అనేది తర్వాత చూద్దాం. ఎయిర్ పార్టికల్ అనేది ముందు మాయిశ్చర్ నుండి స్టార్ట్ అవుతుంది. వార్మ్ ఎయిర్ అనేది అవసరం. ఆ వార్మ్ ఎయిర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అదేంటి ఎయిర్ ఎలా మూవ్ అవుతుంది అవన్నీ తర్వాత. కండక్షన్ అంటే ఏంటి అంటే జనరల్ గా అర్థమైందా? కండక్షన్ అంటే ఏంటి అంటే ఏదైతే సౌండ్ రావట్లేదు సార్. వాయిస్ లో వస్తుంది సార్. ఓకే సార్ వాయిస్ ఏమి వినిపించట్లేదు సార్ అసలు నాకు. ఓకే సార్. ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా, వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ఓకేనా? ఓకే అయితే. సో ఒకసారి చూడండి, దాన్ని మనం ఏమంటాం అంటే కండక్షన్. అంటే ఎర్త్ రేడియేషన్ వల్ల, సింపుల్ ఏంటంటే మీరు చెప్పారు కదా, ఎర్త్ రేడియేషన్ వల్ల ఇక్కడ మనకు కండక్షన్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏటి ఉంది, ఇక్కడ ఎర్త్ ఒక్కటే మనం తీసుకున్నాం. మన ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అంటే ఎర్త్ ఒక్కటే తీసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ కండక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అది రాసుకోండి. కండక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ in heating the
lower layers of the atmosphere. Lower layers of the atmosphere. ఇంకా చాలా కాన్సెప్ట్ ఉందమ్మా. మీ ఎయిర్ గురించి అవేవి ఆలోచించద్దు. ఓకే, మీకు ఓపిక్గా ఏంటంటే ఒక 10 క్లాసులు విన్నారనుకోండి, క్లైమటాలజీ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఓపిక ఇక్కడ మీకు ఉండాల్సింది ఏంటంటే ఓపిక. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నారు, ఇక్కడ ఈ రెండే ఇంపార్టెంట్. ఓకే, సబ్జెక్ట్ని మాస్టర్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓకే, ఎగ్జామ్ని మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. క్వశ్చన్ పేపర్స్ని ఇలాంటి వీటిని ఎలా ఇస్తే ఎలా రాయాలి. ఓకే, సబ్జెక్ట్ మాస్టర్ మీరు తర్వాత చేసుకుందరు. ఓకే, ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి, అవేవి వద్దు మీకు. ఇక్కడ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, నేను ఎలా రాయగలను, అర్థమైందా లేదా, అదొకటి మెయిన్గా చూసుకోండి. జస్ట్ ఆ కాన్సెప్ట్ అక్కడికి అర్థం అవుతుందా. ఓకే, సో ఇది ఇక్కడికి అర్థమైతే ఆ తర్వాత ఎయిర్ ఎలా మూవ్ అవుతుందో అవన్నీ తర్వాత చూద్దాం. కండక్షన్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్ హీటింగ్ ద లోవర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ కన్వెక్షన్. కన్వెక్షన్ కన్వెక్షన్ అంటే ఏ విధంగా, నేను కన్వెక్షన్ అంటే ఏం చెప్పానమ్మా, వెర్టికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, అంతేనా కదా, అది రాసుకోండి. వెర్టికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, ఇక్కడ వెర్టికల్ గానే అవుతుంది కదా ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. వెర్టికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ కన్వెక్షన్ అంటే. రాసుకోండి. The air in contact with the earth, the air in contact with the earth, the air in contact with the earth, the air in contact with the earth rises vertically, rises vertically. The air in contact with the earth rises vertically on heating in the form of, on heating, on heating. The air in contact with the earth rises vertically, rises vertically on heating, on heating, in the form of, in the form of currents, in the form of currents, in the form of currents, and further transmits the, and further transmits the, and further transmits the, transmits the heat of the atmosphere, and further transmits the heat of the atmosphere. ఒకసారి చూడమ్మా. The air in contact with the earth rises vertically and on heating the, on heating in the form of currents. ఈ ఒకసారి డయాగ్రామ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఒకసారి రాసుకోండి. మీకు ఈ కరెంట్స్ రూపంలోనే వెళ్తున్నాయి కదా ఇవి. ఈ కన్వెక్షన్ ఎలా వెళ్తుంది, ఇది అది రాసుకున్నారు కదా, ఇదిగోండి ఇవి ఎలా వెళ్తున్నాయి, దానికి వాడు చెప్తున్నాడు అన్నమాట. ఓకే, సో ఏ విధంగా వెళ్తుంది, కూల్ ఎయిర్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది, వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. దీని మీనింగ్ అది. కూల్ ఎయిర్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది, వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే కన్వెక్షన్ అని అంటున్నాం. ద ఎయిర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎర్త్ రైజెస్ వెర్టికల్లీ. ఇది ఎలా, ఏ విధంగా రైజెస్ అయింది, రైజెస్ వెర్టికల్లీ ఆన్ హీటింగ్. ఓకే, ద ఎయిర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎర్త్ రైజెస్ వెర్టికల్లీ ఆన్ హీటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెంట్స్. కరెంట్ అంటే ఇదంతా ఒక కరెంట్గా మనం తీసుకున్నాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెంట్స్ అండ్ ఫర్దర్ ట్రాన్స్మిట్స్ ద హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఓకే, ఈ విధంగా మనకంతా వార్మ్ ఎయిర్ అనేది ట్రాన్స్మిట్స్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది సాచురేషన్ స్టేజ్కి వెళ్తే వర్షం పడుతుంది, తర్వాత చూద్దాం. అది కన్వెక్షన్ అంటే ఏంటో అర్థమైందో లేదో చూసుకోండి. ఓకే, సో ఇది రాసుకోండి. ఇప్పుడు ఆన్సర్ రండి. ద ప్రాసెస్ ఆఫ్ vertical heat of the atmosphere, the process of vertical heat of atmosphere, vertical heating of atmosphere, heating of atmosphere is known as convection, is known as convection. దీన్నే మనం కన్వెక్షన్ అని అంటాం. కన్వెక్షన్ అని అంటాం.
ఓకే, సో ఇది చూడండి కన్వెక్షన్ అంటే ఏంటో. సో ఈ విధంగా ఇది జస్ట్ ఒక డయాగ్రామ్ లా రాసుకోండి అమ్మా. ఏమని రాస్తారు అంటే ఇది ఇలా రాసుకోండి. నేనైతే ఎలా రాసాను అంటే ఇది రాయాలి. ఇది జస్ట్ ఎలా రాస్తారంటే ఇలా రాసుకోండి. ఎర్త్ సర్ఫేస్ అని ఇలా పెట్టుకోండి. ఇది ఎర్త్ సర్ఫేస్ అనండి, ఇది సన్ అని పెట్టండి, సన్ అని పెట్టండి, ఇన్సులేషన్ అని రాయండి. ఓకే, సన్ అని పెట్టి ఇన్సులేషన్, దీన్ని ఏమంటారంటే ఇన్సులేషన్ అనండి. ఇన్సులేషన్, ఇన్సులేషన్. ఓకే, ఇది రేడియేషన్ అయిన తర్వాత దీన్ని ఏమంటారు అంటే టెరిస్ట్రియల్ రేడియేషన్. దీన్ని ఏమంటారంటే టెరిస్ట్రియల్ రేడియేషన్, టిఆర్. మీరు పూర్తిగా రాసుకోండి. అలానే కన్వెక్షన్, కన్వెక్షన్ అంతేనా కదా? ఇది కన్వెక్షనల్ కరెంట్స్, ఇది కన్వెక్షన్. కన్వెక్షన్. కండెన్సేషన్ అంటే కండక్షన్, కండెన్సేషన్ అంటున్నాను దాని నుండి. ఇది కండక్షన్ అని మామూలుగా రాసుకో. ఇదేమని రాస్తారంటే కండక్షన్ అని రాసుకో. కన్వెక్షన్, కండక్షన్. ఇలా వెర్టికల్గా మూవ్ అయితే దీన్ని ఏమంటారు అంటే ఓకే సారీ హార్జెంటల్గా మూవ్ అయితే, హార్జెంటల్గా మూవ్ అయితే ఇది ఏమంటారంటే అడ్వక్షన్. ఇలా రాసుకోండి, ఇది అడ్వక్షన్. ఇది రాసుకోవాలి. ఇది పిక్చర్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయమంటున్నారు. ఇది మీరు రాసుకోండి. అర్థమైందా? ఇది కన్వెక్షన్. మీరు ఆ డయాగ్రామ్ చూసుకొని పాస్ పెట్టుకొని రాసుకోండి ఇంకా నీట్గా. కన్వెక్షన్ ఇలా వెర్టికల్ మూవ్ అయితే ఎలా రాసుకోండి, ఏముంది దానికి, ఇలా మూవ్ అయ్యి ఇలా రాస్తే దాన్ని కన్వెక్షన్ అంటారు అని అనుకోండి. వెర్టికల్ మూవ్మెంట్. కండక్షన్, కాంటాక్ట్ ఇన్ ల్యాండ్లో వస్తే కండక్షన్. ఇలా హార్జెంటల్ మూవ్ అయితే ఇది మామూలుగా రాసుకోండి, మీకు అర్థమవుతుంది. తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి పిక్చర్ చూస్తే మొత్తం అంతా అర్థమైపోద్ది కదా. తర్వాత అర్థమైందా? ఒకసారి పిక్చర్ చూస్తే మీకు అంతా ఒకసారి అర్థమైపోద్ది కదా అని నేను చెప్తున్నాను. అది అదంతా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అడ్వక్షన్ హెడ్డింగ్ పెట్టండి. అడ్వక్షన్ అంటే ఇది హార్జెంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్. అడ్వక్షన్, అడ్వక్షన్ బ్రాకెట్లో హార్జెంటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, హార్జెంటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, హార్జెంటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. దాన్ని ఏమంటారంటే హార్జెంటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ని ఏమంటారంటే అడ్వక్షన్ అని అంటారు. ఓకే, రాసుకోండి. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ horizontal movement of air, horizontal movement of air is called advection, is called advection, is called advection. ఓకే, అర్థమైందా? సో దీనికి ఎవరు నిన్న ఎగ్జాంపుల్ చెప్పమన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నదరన్ ఇండియాలో అక్కడ లోకల్ విండ్స్ వస్తాయి. లోకల్ విండ్స్ అంటే విండ్ చూడండి. ఇప్పుడు ఒకసారి మీకు ఈ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థం చేసుకోండి. ఓకే, సో ఇదేంటి అంటే హార్జెంటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎయిర్. దీనికి ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్పమన్నారు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. ఎగ్జాంపుల్ అడగడం అనేది యాక్చువల్గా చాలా మంచిది, దానివల్ల మనకు అర్థం అవుతుంది. అయితే మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తే ఎంతవరకు అర్థమవుతుందో చూడండి. సో మనకి విండ్స్లో రకరకాలు ఉంటాయి. విండ్ అనేది ఏంటంటే ఇందులో రకరకాలుగా ఉంటాయి. ఈ రకరకాలు ఏంటి అంటే కొన్ని విండ్స్ని మనం ప్లానిటరీ విండ్స్ అని అంటాం. ప్లానిటరీ విండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందా, దీన్ని ఏంటంటే ట్రాపికల్, ఇదేంటంటే ఈక్వేటరీ, ఇదేంటి అంటే ట్రాపిక్.
ఓకే, విండ్ అనేది హై ప్రెజర్ టు లో ప్రెజర్ మూవ్ అవుతుంది. ఇగోండి ఇలా మూవ్ అవుతాయి విండ్స్, ఇలా మూవ్ అవుతాయి. దీన్ని ఉంటాయా, వీటిని ఏమంటారు తెలుసా, ప్లానిటరీ విండ్స్ అని అంటారు. అందాక అర్థం చేసుకోండి. ఇదిగోండి ఇది హై ప్రెజర్, ఇది లో ప్రెజర్. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది మళ్ళీ మీకు చెప్తాను, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది. ఓకే, ఇవి మీకు చెప్తాను నేను. ఓకే, ఒక్కసారి చూడండి. మనకి ఏంటంటే ఇది 23.5 డిగ్రీస్ ఇది. ఓకే, ఈ 23.5 డిగ్రీస్ నుండి ఈక్వేటర్ వాక్ ఫ్లో అవుతుంది. చూడండి వీటిని ప్లానిటరీ విండ్స్ అని అంటారు. ఇలా ప్లానిటరీ విండ్స్ ఉంటాయి. ఆ ప్లానిటరీ విండ్స్ అనేవి ఈ ఏరియా మొత్తం అంతా కామన్ అనమాట. వీటిని ఏమంటారంటే ప్లానిటరీ విండ్స్ అంటారు. అంటే విండ్స్ లో ఇక్కడ జస్ట్ ఇలా అర్థం చేసుకోండి, విండ్లో 2 రకాలు ఉంటాయి. ఓకే, అంటే ప్లానిటరీ విండ్స్ అని అంటారు. ప్లానిటరీ విండ్స్ అంటే మొత్తం అంతా కామన్ గా ఉండే. ఇప్పుడు నేను చూపించాను కదా. ఓకే, అది తర్వాత చెప్తాను ఆ కాన్సెప్ట్, దాని గురించి అడగదు. నెక్స్ట్ ఏంటి అంటే లోకల్ విండ్స్ అని ఉంటాయి. లోకల్ విండ్స్ అంటే పర్టికులర్ గా కొన్ని ఏరియాస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మన నదరన్ ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మన సదరన్ ఇండియాలో మాన్సూన్ టైంలో. ఓకే, ఇవేంటి అంటే పర్టికులర్ ఆ టైంలో వస్తాయి. ఓకే, సో లోకల్ విండ్స్ అనేవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మౌంటైన్ ఏరియాస్లో ఏంటి అంటే ఆ సీజన్లో వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డెజర్ట్ ఏరియాస్లో ఏంటి అంటే ఆ ఏరియాలోనే పర్టికులర్గా ఆ విండ్స్ ఉంటాయి. ఓకే, ఆ విండ్స్కి కొన్ని పేర్లు పెడతాడు అనమాట. అవి ఏ రకమైన విండ్ అని చెప్పాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ సిరప్కాన్ ఇస్తాడు, అది ఏంటి హాట్ విండా కోల్డ్ విండా అని చెప్పాలి. ఇలా హాట్ విండ్స్ అని, కోల్డ్ విండ్స్ అని, లోకల్ విండ్స్ అని ఇలా విండ్స్ ఉంటాయి. అవి నేను తర్వాత చెప్తాను. ఓకే, సో మనకి విండ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్లానిటరీ విండ్స్, ఇవి ఎర్త్ మొత్తం అంతా ఉంటాయి. ప్లానిటరీ విండ్స్ ఇవి చెప్తాను, గాబరేమో. రెండోది ఏంటంటే లోకల్ విండ్స్, అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటాయి. అవి ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటాయి. ఓకే, అలానే నదరన్ ఇండియాలో ఏంటి అంటే మన నార్త్ సైడ్స్. ఓకే, లోకల్ విండ్ ఉంది లూ అని. ఇదేంటంటే ఆ పర్టికులర్ ఏరియాలో లూ అనే విండ్ ఉంటుంది. ఇదేంటి అంటే ఇది అడ్వెక్షన్ ప్రాసెస్ వల్ల వచ్చింది. ఇది హార్జెంటల్ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ వల్ల ఏంటంటే ఈ విండ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. నదరన్ ఇండియాలో ఏంటి అంటే మనం ఈ హార్జెంటల్ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్, ఈ విండ్ ఏంటంటే ఈ లోకల్ విండ్. ఓకే, ఈ అడ్వెక్షన్ ఏంటి అంటే ఈ హార్జెంటల్ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ వల్లే ఈ లూ అనే విండ్ ఫామ్ అయింది. ఈ హార్జెంటల్ ఇది ఇక్కడ లోకల్ విండ్ అనమాట. ఓకే, అలానే టెంపరేట్ రీజియన్స్లో కానీ మిడిల్ లాటిట్యూడ్స్లో కానీ ఓకే ఇవి ఈ విండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ లోకల్ విండ్స్ అనేవి ఓకే, ఈ అడ్వెక్షనల్ విండ్స్ అనేవి కావాల్సి ఒక్క పాయింట్ రాయండి, మీకు అర్థం అవుతుంది. ఇది అందాక ఇది జస్ట్ మన నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే విండ్స్ టైపు, విండ్ ఎలా మూవ్ అవుతుంది, ఎయిర్కి విండ్కి డిఫరెన్స్ ఏంటి, ఎయిర్ మాసెస్ ఏంటి. నెక్స్ట్ క్లాస్ మనది అదే. నెక్స్ట్ క్లాస్ మనది ఏంటంటే ఈ అడ్వెక్షన్ మీకు అక్కడ బాగా అర్థం అవుతుంది. అక్కడ నాకు అడగండి, ఇంకొద్దిగా మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఒకసారి చూడండి, మన నెక్స్ట్ క్లాస్ విండ్స్ మీదే ఉంటుంది. ఓకే, విండ్స్ ఎన్ని రకాలు, ప్లానిటరీ విండ్స్ ఏంటి, లోకల్ విండ్స్ ఏంటి, వీటన్నిటి మీద ఇన్ డీటెయిల్గా చదువుతాం. ఎయిర్కి విండ్కి డిఫరెన్స్ ఏంటి. ఓకే, ఎయిర్ అంటే ఎక్కడ నుండి ఎక్కడ వరకు పాస్ అవుతూ ఉంటుంది, ఏ మూమెంట్లో ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అందాక ఎగ్జాంపుల్ అబ్బాయి అడిగాడు కాబట్టి జస్ట్ ఒక పాయింట్ రాద్దాం. ఓకే, అదొకసారి చూడండి. ఇన్ ట్రాపికల్ రీజియన్స్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇన్ ట్రాపికల్ రీజియన్స్ ఆ పాయింట్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఏంటి ఈ విండ్స్ చెప్పాను కదా, ఇవేమి మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇన్ డీటెయిల్గా మనం దాని మీద వెళ్తాం. ఓకే, ఈ విండ్స్ ఏంటి, ప్లానిటరీ విండ్స్ ఏంటి, లోకల్ విండ్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మనం దాని మీద చూస్తాం. అస్సలు గాబరపడదు. ఇన్ ట్రాపికల్ రీజియన్స్ పర్టికులర్లీ, ఇప్పుడు ఈ పాయింట్ మీకు అర్థం కాదు, పర్టికులర్లీ ఇన్ నదరన్ ఇండియా డ్యూరింగ్ సమ్మర్ season local winds called లూ. ఇలాంటివి ఏమైనా అడగచ్చు. ఈ లూ అనేది ఎక్కడ వస్తుంది, ఈ లోకల్ విండ్. ఇలాంటివి ఏంటంటే మెమరీ బేస్డ్ అనమాట. లూ అనేది విండ్ పేరు. ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ అడ్వెక్షన్ ప్రాసెస్. అంటే మీకేమర్థమైందమ్మా ఇక్కడ, ఇస్ ద అవుట్కమ్ ఆఫ్ అడ్వెక్షన్ ప్రాసెస్. ఈ పాయింట్లో మీకు ఏమర్థమైంది, ఈ ట్రాపికల్ రీజియన్స్లో ఎక్కడైతే ఇందాక నేను చెప్పానే ట్రాపికల్ రీజియన్స్, ఆ రీజియన్స్లో ఏంటంటే నదరన్ ఇండియాలో ఈ లోకల్ విండ్, ఏదైతే ఈ లోకల్ విండ్ ఉందో ఇది హార్జెంటల్గా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ విండ్కి ఏంటి అని పేరు పెట్టామంటే, ఈ హార్జెంటల్ విండ్కి ఏమని పేరు పెట్టామంటే లూ అని పెట్టాం.
అర్థమైందా? నాదరన్ ఇండియాలో ఈ లోకల్ విండ్ అని దాని మీద ఏం పేరు పెట్టామంటే ఇది లూ అని పెట్టాం. ఇది ఏ విధంగా ఫ్లో అవుతుంది అంటే అడ్వెక్షన్, హార్జెంటల్గా ఫ్లో అవుతూ ఉంటుంది నాదరన్ ఇండియాలో. ఓకే అని వాడు చెప్పాడు. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటి అంటే హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇదమ్మా, కండక్షన్, కన్వెక్షన్, అడ్వెక్షన్. ఓకే, అడ్వెక్షన్ ఇవన్నీ మీకు అర్థం అవుతాయి ఒకసారి మీకు కాన్సెప్ట్స్ వింటుంటే, నెక్స్ట్ మీకే అర్థం అవుతాయి, అన్నీ మీరే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్. అందురించి మీకు అంటున్నాను, లోకల్ విండ్స్ అంటే మీ బ్రెయిన్ స్టక్ అవుతుంది, అదేంటి లోకల్ విండ్ ఏంటి అని అడుగుతారు మీరు. ఓకే, సో ప్లానెటరీ విండ్ అంటే ఏంటో చెప్పాలి. అవన్నీ చెప్పాలంటే జస్ట్ ఒక 2-3 క్లాసులు మీరు ఆగాలి. 1-2 క్లాసులు ఆగితే మీకే అవన్నీ అర్థమైపోతాయి. అప్పుడు మీరు ఆ క్లాస్ విన్న తర్వాత ఇక్కడికి వస్తే మీకే అవన్నీ స్ట్రైక్ అయిపోతాయి. ఓహో ఇదేనా, ఇంతేనా, లోకల్ విండ్స్ అంటే ఎలా ఉంటాయా, ప్లానెటరీ విండ్స్ అంటే ఎలా ఉంటాయా అనేసి మీకే అర్థమైపోతుంది. ఓకే, సో 5 నిమిషాలు మీరు 2-3 క్లాసులు ఓపిక పడితే మీకే అర్థమవుతుంది హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్. సో హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటి అందుగురించి నేను చెప్పాను. ఇక్కడ మీకు ఓపిక ఏ విధంగా ఉండాలంటే, 1 నోట్స్ కూడా నీట్గా రాసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే జస్ట్ కథలాగా కాకుండా నోట్స్ కూడా నీట్గా రాస్తూ ఉండాలి. ఓకే, చిన్న నోట్సే మీకు మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ వెరిఫై చేస్తూ ఉంటే మీకు నీట్గా అర్థమైపోతుంది. నోట్స్, టెక్స్ట్ బుక్ వెరిఫై చేయడం. ఓకే, ఏదో ఒక రెఫరెన్స్ బుక్ మీకు నచ్చిన బుక్ తీసుకోండి. రెఫరెన్స్ బుక్ తీసుకుంటూ ఉంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది. సో నోట్స్, టెక్స్ట్ బుక్, ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్. ఓకే, హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్. హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటి, దీని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు. హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటి, దీని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు. రాసుకోండి, ఒక మెయిన్స్ క్వశ్చన్ రాసుకోండి. మెయిన్స్ క్వశ్చన్ రాయండి. డిస్కస్ ద ప్రాసెస్, డిస్కస్ ద processes through which discuss the processes through which the earth atmosphere system maintains heat balance. ఇది మెయిన్స్ క్వశ్చన్. మీకు ఇందులో ఏం అర్థమైంది? ఇది క్వశ్చన్ అమ్మా, ఇది మెయిన్స్ క్వశ్చన్. ఇది ఒకసారి క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చూస్తే ఈజీగా ఉన్నట్టుగా ఉంది. డిస్కస్ ద ప్రాసెసెస్ త్రూ విచ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ సిస్టమ్ మెయింటైన్స్ హీట్ బ్యాలెన్స్ అని అడుగుతున్నాడు. ఎర్త్ అట్మాస్ఫియర్ సిస్టమ్ అనేది హీట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ కీవర్డ్. ఎర్త్ అట్మాస్ఫియర్ సిస్టమ్ అనేది హౌ ఇట్ మెయింటైన్స్ హీట్ బ్యాలెన్స్. ఓకే, ఇది అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఆ క్వశ్చన్ అర్థమైందమ్మా? డిస్కస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ సిస్టమ్ మెయింటైన్స్ హీట్ బ్యాలెన్స్. ఇది క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్. ఇది ఎలా ఇస్తాడు ఈ క్వశ్చన్? ఆ ఆన్సర్ ఏంటి రాస్తారు? సగం ఆన్సర్ ఇందాక నేను చెప్పిన దాంట్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న
దాంట్లోనే సగం ఆన్సర్ ఉంది. రేడియేషన్ ఓకే, వల్ల సో ఈ balance ఎర్త్ అట్మాస్ఫియర్ సిస్టమ్ అనేది హీట్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇన్సులేషన్ చెప్పామా, దాన్ని బట్టే ఎలా ఆన్సర్ రాస్తారంటే ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ హీట్ బడ్జెట్ అనేది మీకు అర్థమైపోతే ఈ ఆన్సర్ మీరు రాసేస్తారు. ఓకే, ఇప్పుడు నేను రాస్తాను. ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. హీట్ బడ్జెట్ అదొక్కటి మీకు తెలిసిపోతే మీకు అయిపోద్ది. హీట్ బడ్జెట్ అంటే ఏంటి, లేదా హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, అదొక్కటే కదా మీకు తెలియాలి. ఇదొక్కటి తెలిస్తే ఆన్సర్ అంతా మీరే రాసేస్తారు. ఇంతేనా ఆన్సర్ అని అంటారు. ఓకే, మీకు ఇందులో తెలియాల్సింది ఏంటి అంటే హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటి అనేది ఒక్కటే తెలిస్తే మీకు మొత్తం అంతా ఆన్సర్ అయిపోద్ది. ఓకే, ఇది ఒక్కటే మీకు తెలియాలి. హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఓకే, తెలియాల్సింది ఏంటి అంటే హీట్ బ్యాలెన్స్ ఆర్ హీట్ బడ్జెట్ అని అంటారు. హీట్ బడ్జెట్ అంటే ఏంటి, హీట్ బడ్జెట్ అంటే ఏంటి, హీట్ బడ్జెట్ అంటే ఏంటి ఆర్ హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటి. హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటి అంటే ఇన్కమ్ సోలార్ రేడియేషన్. బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఫస్ట్ బడ్జెట్ అంటే ఏంటి అంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, దాన్ని ఎంత ఎక్స్పెండిచర్, మన ఇన్కమ్ ఎక్స్పెండిచర్ చూపిస్తే దాన్ని ఏమంటారు, దాన్ని బడ్జెట్ అని అంటారు కదా. am I right or not? సో ఇక్కడ బడ్జెట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, సో ఇక్కడ బడ్జెట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. ఎవరో ఏదో మెసేజ్ పెట్టారు, పెద్ద మెసేజే పెట్టారు, ఒకసారి చూస్తాం చార్ట్. The earth receives a certain amount of insulation and gives back the heat into space by terrestrial radiation. సో ఒకసారి హీట్ బడ్జెట్. సో అందులో ఫుల్గా లేకపోయినా ఆన్సర్ అయితే మట్టుకు ఉంది. సో ద ఎర్త్ సన్ నుండి మనకి ఏమొస్తుంది అంటే ఎనర్జీ అనేది వస్తుంది. అంతేనా కాదా? సో సన్ నుండి మనకి ఏ విధంగా ఎనర్జీ వస్తుందో, సన్ నుండి మనకి ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ అనేది ఎర్త్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎర్త్ అనేది ఈ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ ఎనర్జీ రిసీవ్ చేసుకొని అలా ఉంచేస్తుందా, ఇది అలా ఉంచేస్తుందా, ఉంచిది కదా. ఇది అలా ఉంచితే ఎర్త్ పేలిపోదు, వేడెక్కిపోయి పేలిపోద్ది. కానీ ఏం చేస్తుంది, ఇది ఎంతైతే ఎనర్జీ సన్ నుండి తీసుకున్నదో ఈ ఎనర్జీని మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది, అంతే ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంతేనా కాదా? దీన్ని మనం ఏమంటామంటే హీట్ బడ్జెట్ అని అంటాం. అర్థమైందా లేదా? దీన్ని మనం ఏమంటాం అంటే హీట్ బడ్జెట్ అని అంటాం. హీట్ బడ్జెట్ అంటే ఏంటో చూడండి. ఎంతైతే ఇన్కమ్ వస్తుందో సోలార్ రేడియేషన్ అంత మళ్ళీ మనకి బయటకు పంపించేస్తుంది, దీన్ని మనం ఏమంటాం అంటే హీట్ బడ్జెట్ అంటాం, లేదా హీట్ బ్యాలెన్స్ అని అంటాం. అంటే ఏంటి మీనింగ్ అంటే హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద ఇన్కమింగ్ సోలార్ ఇన్సులేషన్, ఇట్ ఈస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద incoming solar insulation and outgoing terrestrial radiation ఈ విధంగా మనకి ఇన్కమింగ్ వచ్చిన దాంతో పాటు అవుట్ గోయింగ్ వెళ్ళిపోవాలి. లేదంటే వచ్చిన ఎనర్జీ అంతా మనం రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, సన్ నుండి వచ్చిన ఎనర్జీ అంతా రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, సన్ వేడికిపోయి పేలిపోదా. ఓకే, ఎంతైతే ఎనర్జీ వస్తూ ఉంటుందో అంత ఎనర్జీ అనేది బయటికి పంపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మెయింటైన్ చేస్తూ ఎర్త్ యావరేజ్ యాన్యువల్ టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది అంటే 15 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. ఎర్త్ యావరేజ్ యాన్యువల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 15 degrees సెంటిగ్రేడ్ మెయింటైన్ చేస్తారు. అర్థమైందా లేదా? సో దీన్ని మనం ఏమంటాం అంటే హీట్ బడ్జెట్ అని అంటాం. హీట్ బడ్జెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ మస్ట్ బి ఈక్వల్ టు ద అవుట్ గోయింగ్ టెరెస్ట్రియల్ రేడియేషన్. Okay, so it is nothing but heat budget. What do you mean by heat budget of the earth? Heat budget of the earth is nothing but it is the balance between the incoming solar radiation and the outgoing terrestrial radiation. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే హీట్ బడ్జెట్ అని అంటాం. సార్ ఇది ఎలా జరుగుతుంది? ఓకే, నెంబర్స్లో చెప్పాలి. దీన్ని మనం ఒక 2 పాయింట్లు 3 పాయింట్లలో ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఫస్ట్ మీకు హీట్ బడ్జెట్ అంటే ఏంటో అర్థమైంది లేదు చూడండి. బడ్జెట్ అంటే ఇన్కమ్ ఎక్స్పెండిచరు, అంతే కదా. ఇక్కడ కూడా అంతే, బడ్జెట్ అంటే ఎంత వస్తుంది మళ్ళీ ఎంత వెళ్ళిపోతుంది, అదే ఇక్కడ కూడా బడ్జెట్ అంటే. ఇది 2 బ్యాలెన్స్ అవ్వాలి, అప్పుడే ఎర్త్ బ్యాలెన్స్గా ఉంటుంది, లేదంటే పేలిపోదు. ఓకే, సో వేడెక్కిపోయి, అంతేనా కాదా. సో ఈ హీట్ బడ్జెట్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సార్ క్యాలిక్యులేట్ చేసి చూపించండి సార్, మాకు అర్థం కావట్లేదు అని మీరు అనొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుండి వచ్చే ఎనర్జీ ఎంత వస్తుంది అంటే ఒక 100 యూనిట్స్ వస్తుంది అనుకోండి. సన్ నుండి వచ్చే ఎనర్జీ ఎంత అంటే 100 యూనిట్స్.
ఈ 100 యూనిట్స్ సన్ నుండి కిందకు వచ్చేటప్పుడు 100 యూనిట్స్ డైరెక్ట్గా వచ్చేది. అర్థమైందా? ఈ 100 యూనిట్స్ డైరెక్ట్గా వచ్చేది. ఇలా వచ్చేటప్పుడు ఏంటి అంటే ఈ 100 యూనిట్లో ఎర్త్కి రీచ్ అవ్వక ముందే 35 యూనిట్లు అనేవి రిఫ్లెక్ట్ అయిపోతాయి. 35 యూనిట్స్ అనేవి రిఫ్లెక్ట్ అయిపోతాయి ఎర్త్కి రీచ్ అవ్వక ముందే. ఏ విధంగా అని మీరు అడగచ్చు. అదేంటి సార్ ఎర్త్కి రీచ్ అవ్వకుండా బయటకు వెళ్ళిపోతున్నాయి అంటే రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి ఎలా అని మీరు అడుగుతున్నారు. అర్థమైందా? సో ఈ 100 యూనిట్స్ సన్ నుండి వచ్చే ఎనర్జీ భూమి మీదకి ఎంత అంటే 100 యూనిట్స్ అనుకుందాం. ఈ 100 యూనిట్స్లో సన్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఈ 100 యూనిట్స్లో ఎర్త్కి రీచ్ అవ్వక ముందే 35 యూనిట్స్ అనేవి రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. అది ఎలా సార్ అని మీరు అడగచ్చు. ఎలా అంటే మనకి అట్మాస్ఫియర్లో క్లౌడ్స్ ఉంటాయి. మనకి అట్మాస్ఫియర్లో ఏంటంటే క్లౌడ్స్ ఉంటాయి. ఈ క్లౌడ్స్ వల్ల ఏమవుతుంది అంటే చెప్పాను కదా, ఈ క్లౌడ్స్ వల్ల ఏంటవుతుంది అంటే ఈ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది అంటే 100%లో 27% అలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. 27% అంటే 27 యూనిట్స్ అనేవి క్లౌడ్స్ వల్ల రిఫ్లెక్ట్ అయిపోతాయి. మళ్ళీ ఎర్త్లో ఇందాక అందురించే మీకు చెప్పాను ఇన్సులేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని. ఓజోన్ లేయర్ అని అనుకూడదమ్మా, ఓజోన్ లేయర్ కాదు. ఒకసారి చూడండి ఇక్కడ అందు గురించి ఇందాక మీకు ఒకసారి చెప్పాను నేను. అమ్మా మనకి ఇన్సులేషన్ ఎప్పుడుగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఎర్త్ ట్రాన్స్పరెన్సీ అనేది కూడా ఒకటి మీకు చెప్పాను. అంతేనా కదా, అట్మాస్ఫియర్ ట్రాన్స్పరెన్సీ అని. అంటే క్లౌడ్స్ వల్ల కూడా మనకి ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది ఎర్త్కి రీచ్ అవ్వకముందే 27 యూనిట్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది 27 యూనిట్స్. అంతేకాకుండా మనకి అట్మాస్ఫియర్లో డస్ట్ పార్టికల్స్ అన్ని ఉంటాయి. దీని ద్వారా 6 యూనిట్ అనేవి ఎర్త్కి రీచ్ అవ్వకముందే వెళ్ళిపోతున్నాయి. ఎంత అంటే 6 యూనిట్లు. అంతేకాకుండా మన ఎర్త్ మీద ఐస్ క్యాప్స్ గ్లేషియర్స్ ఉంటాయి. దీనివల్ల కూడా ఏంటంటే ఎర్త్ మీద ఏముంటాయి అంటే ఐస్ క్యాప్స్ గ్లేషియర్స్ ఉంటాయి. దానివల్ల కూడా ఏమవుతుంది అంటే 2 యూనిట్స్ రిఫ్లెక్ట్ అయిపోతాయి. 2 యూనిట్స్ అంటే మొత్తం ఎంత అయింది 27, 6, 2 యూనిట్స్ అంటే 35 యూనిట్స్ టోటల్. 35 6, 6, 12, 13, 14, 15 35 యూనిట్స్ అనేవి మనకి ఎర్త్కి రీచ్ అవ్వకముందు 35 యూనిట్స్ అనేవి వెళ్ళిపోతుంది. అర్థమైందా లేదా? 35 యూనిట్స్ అనేవి స్పేస్లోకి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఓకే, సో దేనివల్ల క్లౌడ్స్ వల్ల, డస్ట్ పార్టికల్స్ వల్ల, ఐస్ క్యాప్స్ గ్లేషియర్స్ వల్ల. ఎంత 35 యూనిట్స్. ఓకే, అయితే మిగతాది ఎంత వచ్చింది 65 యూనిట్స్. ఈ 65 యూనిట్స్ అనేది స్పేస్లోకి వస్తుంది. ఈ 65 యూనిట్స్ అనేవి ఎర్త్లోకి వస్తుంది. ఈ 65 యూనిట్స్ కూడా మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోద్దో ఒకసారి చూద్దాం. 100 - 35 ఎంత 65 యూనిట్స్ అనేవి మనకి ఏంటి అంటే అబ్జర్బ్డ్ బై ద ఎర్త్. ఇప్పుడు ఎర్త్ ఎంత అబ్జర్వ్ చేసుకుందనేది ఎర్త్ అబ్జర్వ్ చేసుకుంది 65 యూనిట్స్ అనేది ఎర్త్ అబ్జర్వ్ చేసుకుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఎర్త్ ఎంత అబ్జర్వ్ చేసుకుంది అంటే 65 యూనిట్స్ అని తెలియాలి. ఓకే, ద యూనిట్స్ దట్ ఆర్ అబ్జర్బ్డ్ బై ద ఎర్త్ ఎంత అంటే 65 యూనిట్స్. ఈ 65 యూనిట్స్ని కూడా మళ్ళీ మనం డివైడ్ చేద్దాం. ఓకే, సో సార్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లాసియర్స్ అంటే ఏంటి సార్? ప్లీజ్ డోంట్ మైండ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఐస్ క్యాప్స్ అంటే గ్లాషియర్స్ అంటే పోల్లో మనకి ఇవన్నీ అంటార్క్టికాలో ఐస్ క్యాప్స్ గ్లేషియర్స్ ఉండవా? సో మీరు గ్లేషియర్ అనే యూనిట్టే వినలేదన్నమాట. అంటే మీరు ప్రీవియస్ క్లాసెస్ వినలేదు. అందుగురించే నేను అన్నా ఖాళీ సమయాల్లో ప్రీవియస్ క్లాసెస్ కంప్లీట్ చేసేయండి. వాట్ డూ యూ మీన్ బై గ్లేషియర్? గ్లేషియర్ ఈజ్ నథింగ్ బట్ ద మూవింగ్ ఆఫ్ ఐస్ షీట్. సో మూవింగ్ ఆఫ్ దిస్ ఐస్ షీట్ ఇవి మన ఎర్త్కి రాకముందే హిమాలయస్ లో కూడా ఐస్ షీట్స్ గ్లేషియర్స్ ఉంటాయి. అంతేనా కాదా? అవన్నీ ఏంటంటే ఎర్త్కి రాకముందే అవన్నీ రిఫ్లెక్ట్ చేసేస్తాయి. ఈ రేడియేషన్ రాకముందే రిఫ్లెక్ట్ చేసేస్తాయి. ఇలా 2 యూనిట్స్ అనేవి మనకి ఎర్త్ ల్యాండ్ మీదకి రాకముందే ఇవన్నీ రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి ఈ ఐస్ క్యాప్స్ గ్లేషియర్స్ వల్ల. ఓకే, సో ఇవి గ్లేషియర్ అంటే ఏంటో డెఫినేషన్ కూడా చెప్పాను. గ్లేషియర్ ఈజ్ నథింగ్ బట్ ద మూవింగ్ ఆఫ్ మాస్ షీట్ ఆఫ్ ఐస్ ఇస్ కాల్డ్ యాజ్ గ్లేషియర్ అని చెప్పాను నేను. సో వీటి వల్ల కూడా మనకి ఏమవుతుంది అంటే ఎనర్జీ అనేది ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనకి ఎంత వచ్చిందమ్మా ఇప్పటికి 65 యూనిట్స్ వచ్చింది. ఓకే, ఈ 65 యూనిట్స్లో మళ్ళీ 14 యూనిట్స్ అనేవి ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటారు. ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటారు. ఓకే, మిగిలిన యూనిట్స్ ఎంత అంటే 51 యూనిట్స్. ఈ 51 యూనిట్స్ అనే స్టోరీ అనేది ఇప్పుడు మనం చూడాలి. ఈ 51 యూనిట్స్ అనేది ఏంటి?
సో ఈ 51 యూనిట్స్ కూడా ఇನ್ನು ఏంటి అని అంటే మళ్ళీ 17 యూనిట్స్ అనేవి స్పేస్లోకి మనకి ఏమవుతుంది అని అంటే వెళ్ళిపోదు. ఓకే, మళ్ళీ స్పేస్లోకి మనకి వెళ్ళిపోదు. మిగతాది ఎంత మిగులుతుంది అంటే 34 యూనిట్స్. 34 యూనిట్స్లో ఏంటి అని అంటే స్పేస్లోకి డైరెక్ట్గా 6 యూనిట్స్ వెళ్తుంది. మిగతాది ఎంత ఉంటుంది అంటే 9 యూనిట్స్ ప్లస్ 19 యూనిట్స్. 9 యూనిట్స్ ఏమో కన్వెక్షన్ ద్వారా పోతుంది. కండక్షన్ ద్వారా ఎంత పోతుంది అంటే 19 యూనిట్స్ పోతుంది. ఓకే, ఇలా వేసి చూపించే బదులు నేను ఒక ఫిగర్ డౌన్లోడ్ చేశాను, జస్ట్ అది మీకు చూస్తే క్లియర్గా అర్థమైపోద్ది. ఇప్పుడు మీకు ఈ విధంగా ఏంటంటే వచ్చింది మొత్తం అంతా బ్యాలెన్స్ అయిపోద్ది. ఎనర్జీ ఎంత రిసీవ్ చేసుకుంటుందో అదంతా బ్యాలెన్స్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి, ఇది ఒకసారి చూడండి. ఓకే, ఇన్కమింగ్ రేడియేషన్ ఎంత అండి? 100 యూనిట్స్. ఇన్కమింగ్ రేడియేషన్ ఎంత అంటే ఒకసారి ఏంటి అంటే ఏం లేదమ్మా, హీట్ బ్యాలెన్స్ అంటే ఏమీ లేదు. హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటమ్మా? హీట్ బ్యాలెన్స్ అంటే ఎంత ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీ అంతా ఎలా వెళ్ళిపోతుంది, అదే హీట్ బ్యాలెన్స్. అర్థమైంది లేదా? వచ్చే ఎనర్జీ అంతా అలా ఉంచుకుంటే ఏమవుతుంది? ఎర్త్ వేడెక్కిపోతుంది. ఓకే, సో వేడెక్కిపోయి ఎర్త్ అనేది ఉండదు. సో ఏమవుతుంది అంటే మనకి ఎనర్జీ ఏదైతే సోలార్ రేడియేషన్ వస్తుందో ఆ రేడియేషన్ అనేది మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఏ విధంగా వెళ్ళిపోతుంది అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న క్లౌడ్స్ వల్ల, అట్మాస్ఫియర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ వల్ల, మనకి ల్యాండ్ మీద ఉన్న ఐస్ క్యాప్స్ వల్ల, గ్లేషియర్స్ వల్ల, అలానే మనకేంటంటే రిసీవ్ చేసుకున్న తర్వాత కండక్షన్ వల్ల, కన్వెక్షన్ వల్ల ఈ విధంగా వచ్చిన ఎనర్జీ అనేది మొత్తం అంతా బయటకు వెళ్ళిపోతుంది. అర్థమైందా లేదు? ఈ విధంగా ఏమవుతుంది అంటే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ అనేది మళ్ళీ వెళ్ళిపోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఎర్త్ అనేది బ్యాలెన్సింగ్గా, హీట్ అనేది బ్యాలెన్సింగ్గా మెయింటైన్ చేస్తుంది. ఎర్త్ కాదు, ఇక్కడ హీట్ బ్యాలెన్స్ అనేది అవుతుంది. సో ఎంత ఏ విధంగా అవుతుంది అనేది ఈ నెంబర్లు అనేవి జస్ట్ చూపించాం. ఆ ఎగ్జామినర్కి ఈ నెంబర్లు చెప్పిస్తే సాటిస్ఫై అయిపోతాడు. ఓకే, ఇడేదో చదివాడు, వీడికి తెలిసింది హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటో వీడికి తెలిసింది. ఓకే, ఎంత వస్తుంది అంటే 27 యూనిట్స్ అనేవి సోలార్ ఇన్సులేషన్ అనేది 100 యూనిట్స్ వస్తుంది. ఈ 100 యూనిట్స్లో ఏంటి అంటే 27 యూనిట్స్ అనేవి క్లౌడ్స్ ద్వారా వెళ్ళిపోతుంది అన్నాడు. ఇగోండి ఇక్కడ క్లౌడ్స్ ద్వారా వెళ్ళిపోయింది అంతా చూపించాడు, 27 యూనిట్స్. అర్థమైందా? 2 యూనిట్స్ ఏంటమ్మా? మళ్ళీ 2 యూనిట్స్ ఏమని చెప్పాను నేను? ఐస్ క్యాప్స్, గ్లాషియర్స్ అని చెప్పాను. ఆ రెండు ఇక్కడ వేసాడు. ఓకే, సో ఆ తర్వాత ఇంకేం చెప్పాడు వీడు? ఇగోండి ఇక్కడ చూసుకోండి, ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇది మీ టెక్స్ట్ బుక్, ఇది టెక్స్ట్ బుక్ ఇది. సో ఒకసారి చూడండి, షార్ట్ వేవ్ సోలార్ రేడియేషన్. మనకి సన్ నుండి వచ్చేది షార్ట్ వేవ్, బయటకు వెళ్ళిపోయేది అంటే ఎర్త్ నుండి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేది లాంగ్ వేవ్ రేడియేషన్. లాంగ్ వేవ్ రేడియేషన్ ఏ విధంగా వెళ్తుందో చూడండి. లాంగ్ వేవ్ రేడియేషన్ ఇది ఒకసారి ఫిగర్ అబ్జర్వ్ చేయండి. నేను చెప్పింది ఒకసారి ఇందులో ఉంటుంది. నేను చెప్పింది ఏంటంటే ఇందులో ఉంటుంది. $65 యూనిట్స్ అమ్మ వస్తుంది అంటే ఏంటి? 35 యూనిట్సే కదా, 35 యూనిట్సే కదా రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా. మనకి ఎర్త్కి వచ్చేది ఎంత అని చెప్పాను? 65 యూనిట్స్. ఆ 65 యూనిట్స్ మళ్ళీ ఎలా రిఫ్లెక్ట్ అయిపోతుంది? నేనేం చెప్పానమ్మా? ఒకసారి మీరు ఆలోచిస్తున్నారు ఏమైనా? ఒకసారి చూడండి, నేనేం చెప్పానంటే మనకి ఎంతమ్మా అంటే చూడండి అమ్మా, మనకి ఎర్త్ నుండి 100 యూనిట్స్ వస్తాయమ్మా. సన్ నుండి ఎంత వస్తుందంటే 100 యూనిట్స్ అమ్మా అని చెప్పాను. సన్ నుండి ఎంత వస్తుందంటే 100 యూనిట్స్ వస్తుందమ్మా. ఈ 100 యూనిట్స్ ఏంటంటే ఈ 100 యూనిట్స్ వచ్చేటప్పుడే మనకి మధ్యలోనే క్లౌడ్స్ వల్ల ఏమవుతుంది అంటే 27% రిఫ్లెక్ట్ అయిపోతుంది. అలానే డస్ట్ పార్టికల్స్ వల్ల మనకి 6 అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో 2 అనేది ఏంటంటే ఐస్ క్యాప్స్, గ్లాషియర్లు. మొత్తం 35 యూనిట్స్ ఎర్త్కి రాకముందే రిఫ్లెక్ట్ అయిపోతుంది అని చెప్పాను. వచ్చింది ఎంత అంటే ఎర్త్కి 65 యూనిట్స్. ఆ 65 యూనిట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ చూపించాడు. ఎర్త్కి వచ్చింది ఎంత? 65. అంతేనా కాదా? ఆ ఎర్త్ నుండి రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏమంటారు? లాంగ్ వేవ్ రేడియేషన్. అందుగురించి ఇందాక మీకు కొన్ని టెర్మినాలజీ చెప్పాను. లేకపోతే నేను అసలు బేసిక్స్ అనేవి క్లాస్లో నేను చాలా తక్కువగా చెప్తాను. సివిల్ సర్వీసెస్ క్లాస్ అంటే సివిల్ సర్వీసెస్ క్లాస్ మాత్రమే చెప్తాను. ఓకే, సో అంతేగాని 5th క్లాస్ 4th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదవాల్సిన బాధ్యత మీది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది దీనికోసం చెప్పాను నేను. లాంగ్ వేవ్, థెర్మోస్పియర్, ఎగ్జోస్పియర్ మనం డిస్కస్ చేసుకోకూడదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లాంగ్ వేవ్, మన ఎర్త్ నుండి రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటామండి? లాంగ్ వేవ్ రేడియేషన్. అది మన ఎర్త్కి ఎంత వస్తుందని చెప్పాను నేను? 35 యూనిట్స్ ముందే ఎర్త్కి రాకముందే వెళ్ళిపోయింది. మిగతాది ఎంత వచ్చింది? 65 యూనిట్స్. ఆ 65 యూనిట్స్ ఎలా రిఫ్లెక్ట్ అయింది? ఇది ఒకసారి చూడండి. లాంగ్ వేవ్ రేడియేషన్ ఎలా
కన్వెక్షన్ ద్వారా 9 యూనిట్స్ వెళ్ళిపోయిందంట. కన్వెక్షన్ అంటే ఏంటమ్మా? ఓకే, కింద ఎర్త్ సర్ఫేస్లో ఉన్న ఎర్త్ సర్ఫేస్ అంటే ల్యాండ్ సర్ఫేస్కి ఏదైతే కాంటాక్ట్లో ఎయిర్ ఉంటుందో దాన్ని రైజింగ్ ఆఫ్ దీస్ ఎయిర్ ఇన్ వెర్టికల్ మోషన్ ఇస్ కాల్డ్ కన్వెక్షన్. ఈ విధంగా ఎంత వెళ్తుంది? 9% వెళ్ళిపోతుంది. 9% వెళ్ళిపోతుంది, 9 యూనిట్స్. మిగతా 19 యూనిట్స్ కండక్షన్. ఓకే, ఇక్కడ కండెన్సేషన్ అని అన్నాడు, కండక్షన్. ఓకే, కండక్షన్ ద్వారా ఎంత పోతుంది అంటే ఇక్కడ 19 యూనిట్స్. 9 + 19 ఎంత అయింది? ఓకే, ప్లస్ ఇక్కడ 17 + 6 అంటే మొత్తం 48 + 17 ఎంత అయింది? 65. లెక్కేసుకోండి. 48 + 17 ఎంతమ్మా? 65. అంటే 65 ఎంత అయితే మనకి ఎర్త్కి వచ్చిందో అంత బయటకు వెళ్ళిపోయింది చూపించాడు చూడండి. రేడియేటెడ్ టు స్పేస్ ఫ్రమ్ ఎర్త్, రేడియేటెడ్ ఫ్రమ్ ఎర్త్ ఎంత అంటే 23. ఇది డైరెక్ట్గా ఇది రేడియేటెడ్ ఫ్రమ్ ఎర్త్. ఇంకోండి ఇలా ఇచ్చాడు. 35 యూనిట్స్ ఎలా వెళ్ళిపోయింది? షార్ట్ వేవ్. ఇంకోండి 6 స్కాటర్ టు స్పేస్ చెప్పాను కదా, 6, 2 ఇంకోటి ఎంతమ్మా? 27. అర్థమవుతుందా? 6, 2, 27. 27 ఏంటి? క్లౌడ్స్ ద్వారా ఎంత వెళ్ళిపోయింది? 27. ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్ 2. 6 దేనికమ్మా? డస్ట్ పార్టికల్స్ 35. ఓకే, ఇది మిగతా వచ్చిందంతా 65. ఆ 65 కూడా ఎలా వెళ్ళిపోయిందో చూపించాడు వీడు. ఆ 65 కూడా ఎలా వెళ్ళిపోయిందో చూపించాడు. 35 వస్తే 65 ఎలా వెళ్ళిపోయిందో అంటే 35 అనేది మన ఎర్త్కి రాకముందే వెళ్ళిపోతుంది. మిగతాది ఎంత వచ్చింది? 65. 65 కూడా ఎలా రిఫ్లెక్ట్ అయిపోయింది? కండక్షన్, కన్వెక్షన్, నెక్స్ట్ రేడియేటెడ్ ఫ్రమ్ ఎర్త్. ఇది నేను మీకు చెప్పాను. ఈ విధంగా హీట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. వాడు అడిగిన మెయిన్స్ క్వశ్చన్ ఏంటి? వాడు ఏం మెయిన్స్ క్వశ్చన్ అడిగాడు? మెయిన్స్ క్వశ్చన్ వాడు ఏం అడిగాడమ్మా? ఒకసారి చూడండి. అది ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ త్రూ విచ్ ద అట్మాస్ఫియరిక్ సిస్టమ్ మెయింటైన్స్ హీట్ బ్యాలెన్స్. హీట్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తుంది అని అడిగాడు. ఓకే, ఎలా మెయింటైన్ చేస్తుందమ్మా? ఎలా మెయింటైన్ చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాస్తారు చెప్పాలి? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ కండక్షన్, ఈ హీట్ బ్యాలెన్స్ అంటే అర్థమైంది లేదో ఒకసారి నాకు చూడండి. ఈ హీట్ బ్యాలెన్స్ అంటే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. పార్టిసిపెంట్స్, హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటో అర్థమైందా? అజయ్, అనుదీప్, హరికృష్ణ, రాణి, గౌతమ్, సాయి గౌతమ్, శంకర్, సురేఖ, భీమేశ్వర్ రెడ్డి, లక్ష్మీ, వంశీకృష్ణ. హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటో అర్థమైందా? క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియర్ సార్. అనిపిస్తుందమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తాను మళ్ళీ. చెప్పండి అమ్మా. హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటో అర్థమైందా? ఆడిచ్చిన మెయిన్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలరా? ఓకే, సో హీట్ బ్యాలెన్స్ ఆర్ హీట్ బడ్జెట్. ఆడేం క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఫర్ ద హీట్ బ్యాలెన్స్ అని ఇచ్చాడు. త్రూ విచ్ ద ఎర్త్ అట్మాస్ఫియరిక్ సిస్టమ్, ఎర్త్ అట్మాస్ఫియర్ ఎలా విధంగా మెయింటైన్ చేస్తుంది అంటే ఏమని రాస్తారంటే సన్ అనేది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ద ఎనర్జీ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. అంతేనా కాదా? ఫస్ట్ సన్ గురించి ఒక 2 పాయింట్లు రాస్తారు. ఏమని రాస్తారు అంటే సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. Am I right or not? So sun radiate the energy in the form of short waves, and the energy that is reflected from the earth is called the terrestrial radiation. Okay, so the maintenance of these, the balance of these incoming solar radiation and the outgoing terrestrial radiation is called heat balance or heat budget. ఇది ఏ విధంగా అవుతుంది? ఇది the process can be taking place through following ways. ఏ విధంగా అవుతుందంటే త్రూ టెరిస్ట్రియల్ రేడియేషన్, త్రూ కండక్షన్, త్రూ కన్వెక్షన్. ఈ విధంగా మనకి ఏమవుతుంది అంటే మనకి హీట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, టెరిస్ట్రియల్ రేడియేషన్ వల్ల, కండక్షన్ వల్ల, కన్వెక్షన్ వల్ల హీట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్
ఫర్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. దీస్ ఆర్ టెరిస్ట్రియల్ రేడియేషన్, కండక్షన్, కన్వెక్షన్. టెరిస్ట్రియల్ రేడియేషన్, కండక్షన్ అండ్ కన్వెక్షన్. ఈ విధంగా టెరిస్ట్రియల్ రేడియేషన్ ఏంటి, కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటో చెప్తారు. ఇక్కడ హీట్ బడ్జెట్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేసేస్తారు. ఓకే, ఎంత ఎనర్జీ వస్తుంది ఎగ్జాంపుల్ అని చెప్పి 100 యూనిట్స్ అని చెప్తారు. 100 యూనిట్స్ ఎనర్జీ అనేది సోలార్ ఇన్సులేషన్ అనేది వస్తుంది. 35 యూనిట్స్ అనేది ఎర్త్కి రాకముందే వెళ్ళిపోతుంది అంటారు. మిగతా 65 యూనిట్స్ అనేది ఎర్త్ సర్ఫేస్కి వస్తుంది అని చెప్తారు. ఈ ఎర్త్ సర్ఫేస్కి వచ్చిన ఈ 65 యూనిట్స్ ఎలా బ్యాలెన్స్ అయిపోతుంది అని చెప్తారు. కండక్షన్ ద్వారా ఎంత, కన్వెక్షన్ ద్వారా ఎంత, టెరిస్ట్రియల్ రేడియేషన్ ద్వారా ఎంత అనేది ఒక చిన్న డయాగ్రామ్ వేసి అని చెప్తారు, మామూలుగా ఏం చెప్పేస్తారు. దీని ద్వారా ఎలా ఏ విధంగా మెయింటైన్ అవుతుంది అనేది జస్ట్ చెప్పేస్తే అయిపోయింది. ఓకే, అయిపోద్ది. 14 యూనిట్స్ అనేది అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగతాది ఎంత అంటే 51 యూనిట్స్. 51 యూనిట్స్లో ఇది ఏ విధంగా 9, 9, 9, 19, 9, 6 ఇవన్నీ రాశాను కదా నెంబర్లు, అవి రాసేస్తారు, అయిపోద్ది. ఆన్సర్ ఎలా రాయాలి అర్థమైందా? ఆన్సర్ చెప్తారా? ఆన్సర్ ఏంటో అర్థమైందమ్మా? ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ హీట్ బడ్జెట్ అంటే ఏంటో చెప్పండి. ఓకే, సన్ గురించి ఒక పాయింట్ రాయండి. సన్ అనేది అల్టిమేట్ సోర్సు అని చెప్పి సన్ షార్ట్ వేవ్స్, లాంగ్ వేవ్స్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సన్ నుండి వచ్చే ఎనర్జీ షార్ట్ వేవ్స్, రిలీజ్ అయిన ఎనర్జీ టెరిస్ట్రియల్ రేడియేషను అది లాంగ్ వేవ్స్గా ఉంటుంది, ఎర్త్ నుండి రిలీజ్ అయ్యే ఎనర్జీ. సో ఆ తర్వాత ఏం చెప్తారు అంటే సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దేని గురించి మెన్షన్ చేస్తారు అంటే సోలార్ ఎనర్జీ గురించి మెన్షన్ చేసిన తర్వాత దేని గురించి మెన్షన్ చేస్తారు అంటే ఓకే. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, టెరిస్ట్రియల్ రేడియేషన్ గురించి అడిగాడు. ఓకే, అర్థమైందమ్మా? క్వశ్చన్ అర్థమైందా? ఆన్సర్ ఎలా రాయాలి అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను, కావలిస్తే. అర్థం కాకపోతే మళ్ళీ ఇది ఒకసారి చెప్తాను, ఎవరికైనా ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రాయాలి అనేది. ఒకసారి ఇది మళ్ళీ చెప్పేయాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్. హీట్ బడ్జెట్ సన్న గురించి ఒక 2 పాయింట్లు రాయండి అమ్మా. హీట్ బడ్జెట్ గురించి ఒక పాయింట్ రాయండి అమ్మా. హీట్ బడ్జెట్ గురించి, హీట్ బడ్జెట్ అంటే ఏంటి, ఓకే, హీటింగ్ అండ్ కూలింగ్ ఎలా అవుతుంది అనేది ఒక పాయింట్ రాయండి అమ్మా. హీటింగ్ అండ్ కూలింగ్ ఎలా అవుతుంది, హీటింగ్ అండ్ కూలింగ్ ఎలా అవుతుంది, టెరిస్ట్రియల్ రేడియేషను, అడ్వెక్షను, కన్వెక్షను అని చెప్తారు. అంతేనా కాదు? ఇక్కడ అడ్వెక్షన్ రాయొద్దు, టెరిస్ట్రియల్ రేడియేషన్, కండక్షన్, కన్వెక్షన్ గురించి ఈ 3 పాయింట్లు రాయండి. ఓకే, సో హీటింగ్ అండ్ కూలింగ్ ఎలా అవుతుందో, టెరిస్ట్రియల్ రేడియేషన్ ద్వారా ఎంత ఇదవుతుంది, కండక్షన్ ద్వారా ఎంత, కన్వెక్షన్ ద్వారా ఎంత. ఓకే, దీని గురించి ఏంటంటే హీట్ బడ్జెట్ మీద వేసి జస్ట్ అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్ అని హెడ్డింగ్ పెట్టండి. హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి. డౌట్స్? అజయ్ ఏమైనా డౌట్ ఉందా? హీట్ బడ్జెట్ మీద ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏమైనా చేయగలరా, ఆన్సర్ చేయగలరా? మెయిన్స్ క్వశ్చన్, ఆ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను కదా, నేనేమైనా అందరికి మ్యూట్లో పెట్టిస్తానా? అమ్మా వినిపిస్తుందా? వినిపిస్తుందా? మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. మీరు మాట్లాడండి, నాకు వినిపించట్లేదు ఏంటి? మ్యూట్లో పెట్టిస్తానా ఏంటి? ఓ సారీ, ఇప్పుడు మాట్లాడండి. ఓ ఇది మ్యూట్లో పెట్టానమ్మా, నాది నేను మ్యూట్లో పెట్టుకున్నాను, ఎప్పుడు పెట్టానో ఏంటో ఇంత సీన్. అజయ్ రాయగలవా ఆన్సర్? ఎస్ సార్. అనుదీప్ రాయగలవా? హీట్ ప్రాసెస్ అది ఒకసారి క్వశ్చన్ ఇచ్చాను కదా. డిస్కస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ సిస్టమ్ మెయింటైన్స్ హీట్ బ్యాలెన్స్. ఎర్త్ అట్మాస్ఫియర్ సిస్టమ్ ఏ విధంగా హీట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది, ఏ విధంగా హీట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది ఎర్త్ అట్మాస్ఫియర్ సిస్టమ్. ఓకే, సో ఎలా ఎనర్జీ వస్తుంది, ఆ విధంగా ఏ విధంగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, హీట్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తుంది. ఓకే, దీనిలో ఏంటంటే సన్ గురించి నెక్స్ట్ జస్ట్ ఆ పాయింట్స్ గురించి రాస్తే మనకు సరిపడుతుంది. ఏ విధంగా అట్మాస్ఫియర్ అనేది హీట్ అవుతుంది, కూలింగ్ అవుతుంది అని పాయింట్ల మీద రాస్తే మనకు సరిపడుతుంది. ఓకే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలరు కదా? హరికృష్ణ రాయగలవా ఆన్సర్? అనుదీప్ రాణి రాయగలవా అమ్మా? ఓకే, ఎవరు? సాయి గౌతమ్ అర్థమైందా? హీట్ బ్యాలెన్స్ సాయి గౌతమ్. ఓకే, శంకర్ అర్థమైంది సార్. రాయగలరు? సురేఖ రాయగలవా అమ్మా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఓకే, సో నెక్స్ట్ భీమేశ్వర్. భీమేశ్వర్ అర్థమైందా? భీమేష్
భీమేష్. లక్ష్మి రాయగలవా అమ్మా? ఎస్ సార్. వంశీకృష్ణ ఎస్ సార్. క్లియర్? ఓకే. సో చాలా సింపుల్ క్వశ్చన్ అది. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఏంటి అది అంటే హీట్ బ్యాలెన్స్ అట్మాస్ఫియర్ ఎలా మెయింటైన్ చేస్తుంది. అలా మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ క్లియర్ చేసుకుని వెళ్ళండి. ఓకే, సో ఏంటంటే మీకు ఆటోమేటికల్గా అర్థం అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మన కాన్సెప్ట్ హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్. హీట్ బడ్జెట్ అంటే ఏంటంటే ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ ఖర్చు పెట్టాడు. ఓకే, అంటే ఎంత ఎర్త్కి ఎంత సోలార్ రేడియేషన్ ఇన్సులేషన్ వస్తుందో ఆ ఇన్సులేషన్ అనేది బయటకు వెళ్ళిపోవడం, అదే హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్. అదేంటంటే మనం జస్ట్ మనకు అర్థమైందని చెప్పడానికి ఆయనకి ఏంటంటే జస్ట్ ఒక 2 నెంబర్లలో చూపించాం. 100 యూనిట్స్ వస్తే ఈ 100 యూనిట్స్ ఎలా ఖర్చు పెడతాం అంటే ఎర్త్కి రాకముందే 35 యూనిట్స్ ఖర్చు అయిపోతుంది. అది అంటే మిగతా యూనిట్స్ 65 యూనిట్సే వస్తుంది. ఈ 65 యూనిట్స్లో కూడా ఏంటి అంటే 40 యూనిట్స్ అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, మిగతా 51 యూనిట్స్ ఉంటుంది. ఈ 51 యూనిట్స్లో కండక్షన్లో ఎంత, కన్వెక్షన్లో ఎంత పోతుంది, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే స్కాటర్ ద్వారా ఏ విధంగా అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది అని దాని మీద చూపించాడు. అంతే, అర్థమైంది? ఈ విధంగా ఖర్చు అయిపోతుంది. జస్ట్ ఈ నెంబర్లో మీకు గుర్తుండి రాసిస్తే అయిపోతుంది. అర్థమైంది? ఇలా రాస్తే వాడు సాటిస్ఫై అయిపోతాడు. 100 యూనిట్స్ వస్తే 35 యూనిట్స్లో కూడా ఈ నెంబర్లు రాస్తాడు అనుకోండి, 27 క్లౌడ్స్ ద్వారా వెళ్ళిపోతుంది, 2 ఐస్ క్యాప్స్ గ్లాషియర్స్ ద్వారా, నెక్స్ట్ 6 ఏమో డస్ట్ పార్టికల్స్ ద్వారా. ఈ నెంబర్లు రాస్తాడు అనుకోండి, ఇది 35 అని చెప్పారు అనుకోండి, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, 35 రాశాడు, ఈ నెంబర్ గుర్తుంది. మిగతాది ఎర్త్కి వచ్చింది 65 మాత్రమే వచ్చింది. ఈ 65లో వాడు 14 అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పారు, అంటే మిగిలింది 51. ఈ 51లో కూడా ఈ నెంబర్లో క్లియర్గా వేస్తారు అనుకోండి, గుర్తుండి కండక్షన్ ద్వారా ఎంత, కన్వెక్షన్ ద్వారా ఎంత, మిగతాది స్కాటరింగ్ ఆఫ్ టు రిఫ్లెక్టెడ్ టు అట్మాస్ఫియర్కి ఎంత అని నెంబర్లు జస్ట్ 9, 19 మిగిలిన నెంబర్ ఎంత అయితే అంత ఆ వేసిస్తే అయిపోతుంది. ఇది ఇలా మీరు వేసి చూపించారంటే ఇలా స్టాంప్ మొత్తం అంతా కరెక్ట్ అయిపోద్ది ఆన్సర్. అయితే దీనికి ముందు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ విధంగా కండక్షన్ కన్వెక్షన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయకంటే ఇదంతా ఈ ఒక్క నెంబర్లు రాస్తే అది మార్క్స్ సైడ్. ఓకే, సో ఇది మనం రేపు నోట్స్లో చూసుకుందాం. సరేనా అమ్మా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? రేపు మనం నోట్స్ ఇది ఇద్దాం. ఎస్ సార్. ఓకే, గుడ్. ఏం డౌట్స్ లేవు. రేపు మనం నోట్స్ ఏంటంటే హీట్ బడ్జెట్, ఆ తర్వాత ఏంటి అంటే కొన్ని బేసిక్స్గా వెళ్తాం. రేపు క్లాస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది, బేసిక్స్గా చాలా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, సో రేపు మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, గుడ్ నైట్.